కూర్చోడిపోవడం కాకుండా విన్న వాక్యాన్ని మన మదిలోనికి తీసుకొని మన అన్వయింపులోకి తీసుకొని ఆ వాక్య ప్రకారంగా బ్రతకడానికి మనం సిద్ధపడుతూ ఉండాలి. సో నేను ఈ రాత్రి ఎక్కువ సమయం మాట్లాడలేనేమో అనుకుంటున్నాను. అందుకని దేవుడు బలపరిచిన కొలది, ఆత్మదేవుడు తెలియపరిచిన కొలది నేను మీ మధ్య ఆయన శక్తి మీద ఆధారపడుతూ నిలబడ్డాను కనుక దేవుడే తన సహాయాన్ని నాకు అనుగ్రహించాలని మీరు కూడా ప్రార్థన చేయండి. నేను కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభు మీద ఆధారపడుతున్నాను. అందుకని ఆయన నడిపించిన కొలది కొన్ని విషయాలు మీకు చెప్తూ నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న విషయం కొంచెం కష్టతరంగా ఉంటుంది, కానీ పవర్ పాయింట్ పెట్టాం, అది మీకు కొంచెం ఈజీగానే అర్థమయ్యేలాగా చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. రండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది. గొడ్రాల, పిల్లల కన్నదాన, జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనదాన, జయకీర్తనెత్తి ఆనంద పడుము. ఏటమ్మా? యెహోవా సెలవిస్తున్నాడు. వినాలి, కొంచెం జాగ్రత్తగా వినాలి. గొడ్రాలకి పిల్లలు లేకపోతే ఏం పాటలు పాడుతుంది? అది సాధ్యమవుతుంది అసలు? గొడ్రాల, పిల్లల కన్నదానా, నువ్వు జయగీతం ఎత్తు పాడంటున్నాడేంటి దేవుడు? ఎవరి గొడ్రాలు, ఏంటి ఈ సంగతి అన్నది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మీకు సంగతి చెప్తాను. ఏమండి, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని పాడుతాం. ఎవరా తల్లి? ఎవరా తెలుగు తల్లి? ఉందా పాట? ఉంది కదా. ఎవరా తెలుగు తల్లి? భారత మాట, ఆంధ్ర రాష్ట్రమా? అంటే ఒక రాష్ట్రాన్ని కానీ ఒక దేశాన్ని కానీ ఒక స్త్రీతో పోల్చి మాట్లాడినటువంటి సాహిత్యాలు మనకు తెలుసు. అందుకని ఏమండి, భారతదేశాన్ని భారతమాత అని, అలాగే మన తెలుగు రాష్ట్రాలని తెలుగు తల్లి అని ఒక స్త్రీతో అభివర్ణించినటువంటి సాహిత్యాలు మనం కలిగి ఉన్నాం. ఇక్కడ కూడా ఇస్రాయేల్ అనే ఒక దేశాన్ని, ఇస్రాయేల్ ప్రజలందరినీ కలిపి ఒక స్త్రీతో పోల్చినటువంటి సాహిత్యం ఇది. అందుకని ఇక్కడ గొడ్రాలు అని అంటే, పిల్లల కనంది అంటే ఇది ఇస్రాయేలు దేశానికి సాదృశ్యం. ఇస్రాయేలు దేశానికి సాదృశ్యం. అయితే ఆవిడని ఒక స్త్రీగా పోలిస్తే, ఆవిడ పిల్లలు కనాలంటే భర్త ఉండాలి కదా, భర్త ఉండాలంటే పెళ్ళి అవ్వాలి కదా. మరి ఈ స్త్రీకి పెళ్ళి ఎప్పుడయ్యింది? పెళ్ళి అయితే ఎందుకు పిల్లలు కనలేదు? ఎందుకు పిల్లలు కనకపోవడానికి కారణం ఏంటి? పిల్లలు కనలేని ఆవిడ ఇప్పుడు జయగీతం ఎత్తి ఎందుకు పాడాలి? ఈ విషయాలన్నీ తెలిస్తే కానీ యెషయా గ్రంథం ఈ 54వ అధ్యాయం మనకు అర్థం అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు మీకు ఆ స్క్రీన్ మీద పవర్ పాయింట్ని వాళ్ళు చూపిస్తారు. ఆ పవర్ పాయింట్ని మీకు కొంచెం అది చూసిన తర్వాత దాని వివరాలు మీకు చెప్తాను. నెక్స్ట్, ఎవరు కనబడుతున్నారు ఇక్కడ? చెప్పాలి. భార్య భర్తలేనా? పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు. ఈ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఎవరో మీకు చెప్తాను. నెక్స్ట్, ఈ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఎవరంటే, పెళ్ళి కొడుకేమో యేసయ్య, పెళ్ళి కూతురేమో సంఘం కాదు, ఇశ్రాయేలు. ఇక్కడ పెళ్ళి కొడుకేమో యేసుక్రీస్తు. పొరపాటు పడకండి, పాత నిబంధనలు యేసుక్రీస్తు లేడు కదా, యెహోవా దేవుడే ఉన్నాడు అని అనుకుంటున్నారేమో. పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు ఉన్నాడు, కాకపోతే యేసు అని పేరు లేదంతే. అందుకని పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ పెళ్ళి కొడుకు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ భార్య ఎవరంటే ఇశ్రాయేలు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి మోసే ద్వారా విడిపించుకొచ్చాడు. చెప్పండి, కొంచెం అప్పుడప్పుడు మాట్లాడండి. విడిపించుకొచ్చిన తర్వాత వాళ్ళని ఎర్ర సముద్రం దాటించాడు. దాటించిన తర్వాత సినాయి కొండ దగ్గర తీసుకొచ్చాడు. ఆ సినాయి కొండ దగ్గర ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనే పెళ్ళి. ఏంటి? ఆ నిబంధనే పెళ్ళి. దానినే ధర్మశాస్త్రం అని కూడా అంటాం. ఇప్పుడు ఏమని పెళ్లి చేసుకున్నాడు అని అంటే, ఓ ఇశ్రాయేలు, నేను నీకు భర్తగా ఉంటాను, నువ్వు నాకు
భారీగా ఉండాలి. ఎందుకు నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటే నాకు పిల్లలంటే ఇష్టం, నాకు నువ్వు పిల్లలు కనివ్వాలి అన్నాడు. ఎవరు? దేవుడు. ఎవరు? దేవుడు. అందుకని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు భారీగా చేసుకొని వాళ్ళని కోరుకొని ఆ జనాంగాన్ని తన నిబంధనలోకి తీసుకొని ఆ జనాంగం ద్వారా భూమి యొక్క వంశావళులన్నింటినీ కూడా కనాలని, వాళ్ళందరినీ కూడా దేవుడి దగ్గరికి తీసుకురావాలని దేవుడి ఆశ. ఇంకా కొంచెం మీకు వివరంగా చెప్తాను. అబ్రహాం ఇందాక చెప్పాను. అబ్రహాం అనే ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకొని అబ్రహాం ఏమని దీవించాడు దేవుడు? అబ్రహామా, నీ ద్వారా భూమి యొక్క సమస్త వంశావళులు ఆశీర్వదించాలన్నది నా కోరిక. అంటే నీ ఒక్కడివే కాదు, నీ ద్వారా భూమి యొక్క సమస్త వంశావళులకి ఆశీర్వాదం వెళ్ళాలి. అంటే ఇప్పుడు దేవుని ప్లాన్ ఏంటంటే ముందుగా ప్రపంచ దేశాలలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎంచుకొని ఆ ఇశ్రాయేలు ప్రజలను ఒక భారీగా దేవుడు స్వీకరించి ఆ భార్యతో నిబంధన చేసుకొని ఆ నిబంధన కింద ఇప్పుడు ఇద్దరు కలిపి ఏం చేయాలి అంటే కనుక భూమి యొక్క సమస్త మనుషులని కూడా దేవుడి దగ్గరికి తీసుకురావాలి, దేవుడి దగ్గరికి పిలుచుకురావాలి. ఆ పని ఇప్పుడు ఎవరు చేయాలంటే ఇశ్రాయేలు జనాంగం చేయాలి. చూడండి, మీకు పెడతారు అక్కడ బాబు ఆ పవర్ పాయింట్ ఉంచండి చాలాసేపు. యేసుక్రీస్తు ఇశ్రాయేలీలు ఆ నిబంధన చేశారు. దీనినే సినాయి కొండ మీద చేసిన నిబంధన. ఈ నిబంధనలోనే భారీగా భర్తగా వారిని పోల్చినటువంటి సందర్భాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. మీకు తెలుసా, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు హోషేయ అనే రాజుతో చెప్పి నువ్వు వెళ్ళి గోమరును పెళ్లి చేసుకోమని చెప్పాడు. ఎందుకంటే దేవుడికి ప్రతినిధిగా హోషేయ, ఇశ్రాయేలుకు ప్రతినిధిగా గోమెరు. ఆ సందర్భాలు మీకు తెలుసు కదా. అందుకని పాత నిబంధన అంతట్లో కూడా ఈ సన్నివేశాలు ఎక్కువ కనబడతాయి. ఈ సన్నివేశాలు ఎందుకు చూపించాడు అంటే అసలు భూమి మీద ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎంచుకోవడంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏదో బలమైన జనాంగం అని కాదు, వాళ్ళు ఏదో గొప్పలని కాదు. దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే వాళ్ళ ద్వారా భూమి యొక్క జనాంగాలన్నింటినీ కూడా తన దగ్గరికి తీసుకురావాలని. అది దేవుడి ప్లాన్. మీకు ఇంకా పెడతారు చూడండి ఆ విషయాలు. ఆయన పెళ్ళి కొడుకు, ఆవిడ పెళ్లి కూతురు మార్చాలి బాబు. ఆయన పెళ్లి కొడుకు, ఆయన పెళ్లి కూతురు తర్వాత మార్చాలి. దేవుడు అనేక దేశాలను, అనేక జనాంగాలను ఆయన దగ్గరికి తేవాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. మార్చేయాలి. అన్ని జనాంగాల నుంచి, అన్ని దేశాల నుంచి దేవుడి దగ్గరికి ప్రజలు రావాలన్నది దేవుని సంకల్పం. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసా? ఈ దేవుణ్ణి వదిలేశారు, ఈ దేవుడితో చేసే నిబంధనని వదిలేసి వాళ్ళే బయలుదేవత దగ్గరికి, వాళ్ళే అస్తోదేవత దేవత దగ్గరికి, వాళ్ళే మెలోకు దేవత దగ్గరికి వెళ్ళిపోయి ఈ దేవుడికి నమ్మక ద్రోహం చేశారు. దేవుడి దగ్గర నిబంధనలోకి ఏమనొచ్చారు? దేవుడి దగ్గరికి నిబంధనలోకి ఏమని వచ్చారంటే నీవు మా భర్తవి, నీకు నేను భార్యమి, మేము కట్టుబడే ఉంటామని దేవుడు వాగ్దానం చేశాడు. వాళ్ళు నిబంధనలోకి వచ్చారు. కానీ కాలక్రమేణా ముందుకు వెళ్ళే కొలది వాళ్ళు ఏం చేశారంటే దేవుడికి నమ్మక ద్రోహం చేసి దేవుడికి ఇవ్వాల్సిన పిల్లల్ని ఇవ్వలేకపోయారు. అంతెందుకు, భర్తను విడిచిపెట్టి దేవుణ్ణే భర్తగా చేసుకున్న ఆయన్ని విడిచిపెట్టి విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయి వ్యభిచారులుగా తయారైపోయారు. అందుకు దేవుడు ఆమెనేమని పిలిచాడంటే గొడ్రాలా అన్నాడు. అంటే దేవుడు ఏ పిల్లలు అయితే భూమి మీద నుంచి సంపాదించాలనుకున్నాడో ఇశ్రాయేలు ప్రజలు అది చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు గొడ్రాలా అని పిలుస్తున్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనంలో గొడ్రాలా అంటే ఎవరని అర్థం? ఇశ్రాయేలు ప్రజలతో దేవుడికి పెళ్ళి ఎప్పుడయింది? నిబంధనలోకి ఎప్పుడైతే ధర్మశాస్త్రం నిబంధనలోకి వచ్చారో అప్పుడయింది. అప్పటి నుంచి వాళ్ళు దేవుడి కొరకు ఒక దేశానన్నా సాధించారంటే సాధించలేదు, ఒక జనాంగానైనా తీసుకొచ్చారంటే ఒక జనాంగాన్ని కూడా తీసుకురాలేదు. అలా తీసుకురాకుండా మోడుల్లాగా మిగిలిపోయారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి నా వైపు. పిల్లలు లేకపోవడం దేనికి గుర్తు? పెళ్ళైన వాళ్ళు ఎవరైనా పిల్లలు కావాలని ఎందుకు కోరుకుంటారు? దేనికి కావాలి పిల్లలు? వంశం అభివృద్ధి చెందడానికి. అది మన సైకాలజీ, తెలుగు వాళ్ళ సైకాలజీ. ఏమండి, తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి బుద్ధి ఏంటంటే నా ఇంటి పేరు మాసిపోకూడదు, నా ఇంటి పేరు ఆగిపోకూడదు అని.
కానీ ఇశ్రాయేలులకు అది కాదు. ఇశ్రాయేలులో పిల్లలు లేకపోవడం వాళ్ళ భవిష్యత్తు అంధకారానికి గుర్తు అన్నమాట. మన వృద్ధులు అయితే, వృద్ధాప్యానికి వస్తే మనకు ఆధారంగా ఎవరు నిలబడాలి? పిల్లలు ఉంటారు, పిల్లలు ఉండాలి కూడా. అందుకని ఇశ్రాయేలు ప్రజలకి, మరి ముఖ్యంగా యోధా స్త్రీలకి పిల్లలు లేకపోతే ఎందుకు వాళ్ళు అంగలార్పుతారంటే, వాళ్ళు ఎందుకు ఏడుస్తారంటే మా భవిష్యత్తుకి అంధకారమే అని ఏడుస్తారు, మా భవిష్యత్తుకి భద్రత లేదని ఏడుస్తారు. అందుకని ఇప్పుడు పిల్లలు లేని ఈ స్త్రీ, పిల్లలు కనలేని స్థితిలో ఉన్న ఈ స్త్రీ ఏమైపోయిందంటే కనుక గొడ్రాలుగా తయారైపోయిందంటే భవిష్యత్తు అంధకారం అయిపోయింది. ఇది మీ మనసులో పెట్టుకొని ఇంకో మాట కూడా మీకు చెప్తాను. ఇప్పుడు భర్త ఉన్నాడు, భార్య ఉంది. కానీ ఈ భర్తకి భార్య నమ్మకంగా ఉండి పిల్లల్ని సంపాదించి ఇవ్వలేకపోయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, మేమిద్దరం ఇదే నిబంధనలో ఉన్నాం, కానీ ఈవిడ ఎన్నాళ్ళు చూసినా పిల్లల్ని ఇవ్వలేకపోతుంది. మరి పిల్లల్ని ఇవ్వలేనటువంటి ఈవిడ్ని ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, ఇలా కాదు, ఈవిడికి ఈ నిబంధనల నుంచి విడుదల కలిగించేయాలి, ఈ నిబంధన నుంచి ఆవిడని బయటకు తీసుకొచ్చేయాలని చెప్పి. ఎప్పుడు బయటకు వస్తుంది అని అంటే కనుక, ఆ నిబంధనల నుంచి ఆవిడ ఎప్పుడు బయటకు వస్తుందంటే భర్త చచ్చిపోతేనే బయటకు వస్తుంది. భర్త చచ్చిపోతేనే బయటకు వస్తుంది. అందుకు ఆయన ఏం చేశాడంటే, భర్త తాను చచ్చిపోయాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చచ్చిపోయింది ఎవరు? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మన అందరి సమాధానార్థ శిక్ష ఆయన మీద మోపబడును. ఆయన గొర్రెబొచ్చు కత్తిరించేవాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టుగా మౌనంగా ఉన్నది ఎవరు? అవన్నీ యేసుక్రీస్తుకే కదా. అందుకే నేను యేసుక్రీస్తు అన్నాను. 54వ అధ్యాయంలో ఉన్న ఆయన ఎవరంటే యేసుక్రీస్తే. 53లో చచ్చిపోయింది ఎవరు? యేసుక్రీస్తే. ఇప్పుడు రోమాపత్రిక 7వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఒకసారి చూడండి. తిని అమ్మ అందరినీ. రోమాపత్రిక 7వ అధ్యాయం కొంచెం మనసు పెట్టి వినాలి. ఈ సందర్భం వింటేనే కానీ కష్టం అవుతుంది. రోమాపత్రిక 7వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవమ్మ. ఇప్పుడు గట్టిగా చదువు. నేను చదువుతానులే అమ్మ, నా దగ్గర మైక్ ఉంది కనుక నీది అక్కడికి మాత్రం వినబడుతుంది. సహోదరులారా, మనుషుడు బతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతుకున్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్దురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందెను. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్ర ప్రకారం ఇశ్రాయేలు ప్రజలకి దేవుడికి ఏమైంది? వివాహం అయింది. ఇప్పుడు ఆ వివాహం అనే బంధం నుంచి, ఆ ధర్మశాస్త్రం నుంచి బయటకు రావాలంటే ఎవరు చచ్చిపోవాలి? భర్త చనిపోవాలి. ఇప్పుడు భర్త అయినటువంటి యేసుక్రీస్తు 53వ అధ్యాయంలో చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆ భార్య ఆ ధర్మశాస్త్రం నుంచి ఏమైంది? విడుదల పొందింది. మరి విడుదల పొందింది ఇప్పుడు విధవరాలు అవుతుందా? భర్త చచ్చిపోతే భార్య విధవరాలు అవుతుందా? ఇప్పుడు యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఆవిడ విధవరాలు అయ్యింది. అందుకే నీ వైద్యవ్యపు సిగ్గును ఇక నువ్వు మరుచుదువు అన్నాడు. అంటే ఆవిడ విధవరాలుగా కూడా అయిపోయింది. ఆవిడ విధవరాలు అవ్వడానికి ఏమైంది అని అంటే కనుక, తను కట్టుకున్న భర్త, చేసుకున్న భర్త ఏమయ్యాడు? చనిపోయాడు. ఇదంతా ఒక అలంకారప్రాయంగా, ఒక సాదృశ్యంగా ప్రవక్త దీన్ని వర్ణిస్తున్నాడు కాబట్టి మీరు వినాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకన్నా ఈ స్త్రీ భర్త ఉన్నంతసేపు పిల్లలు కనలేదు. ఆ భర్త ఈవి నా నిబంధనల నుంచి బయటకు తీసుకురావాలని ఏం చెప్పాడంటే ఆయనే చచ్చిపోయాడు కనుక ఇప్పుడు ఆ నిబంధన నుంచి ఆవిడ ఏమైంది? విడుదల పొందింది. ఇప్పుడు ఒక పక్క ఆవిడ గొడ్రాలు, మరో పక్క విధవరాలు. విధవరాలకున్న నష్టం ఏంటి? గుడ్రాలుగా ఉంటే వారు భవిష్యత్తు అంధకారం అని చెప్పాను, భవిష్యత్తుకి భద్రత లేదని చెప్పాను, భవిష్యత్తులో వాళ్ళని చూసుకునే వాళ్ళకి ఉండకుండా అయిపోతారు. అందుకే ఇశ్రాయేలు స్త్రీలు పిల్లల కోసం అంతా వెంపర్లాడుతూ ఏడుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు భర్త చచ్చిపోయాడు కాబట్టి భర్త చచ్చిపోయిన స్త్రీకి ఏంటంటే ప్రజెంటు భద్రత ఉండదు, కాపుదల ఉండదు, పోషణ ఉండదు. భర్త లేని భార్య ఎలాగ అందరికీ లోకుగా ఉంటుందో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా ఆ విధంగానే అయ్యారు. అందుకని అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తికి ఇప్పుడు యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, గొడ్రాల పిల్లలు కనలేందానా జయగీతం ఎత్తి
పాడు అన్నాడు. విధవరాలుగా ఉన్న నీకు నీ సిగ్గును మర్చిపోతావని పాడాడు. అంతే. ఇప్పుడు ఆ స్త్రీ ఎలా ఉంది అంటే, ఓ పక్క గుడ్రాలుగా ఉంది, మరో పక్క విధవరాలుగా ఉంది. గొడ్రాలుగా ఉన్న ఆవిడికి భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది. భర్త లేని విధవరాలకి ప్రజెంట్ కూడా బాధాకరంగా ఉంటుంది. బాధాకరంతో, బాధలతో, భవిష్యత్తు యొక్క అంధకారంతో ఉన్న ఈ స్త్రీకి 54వ అధ్యాయం చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు బాధపడొద్దు, నువ్వేమో దిగులు పడొద్దు, నువ్వు జయగీతం ఎత్తి ఆనందంగా పాటలు పాడు అని చెప్తున్నాడు. ఇక్కడ వరకు అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎలా పాడగలదు విధవరాలు, ఎలా పాడగలదు ఏమండి గొడ్రాలు అని అంటే గనక, ఇప్పుడు గొడ్రాలుగా ఉంచనన్నాడు. ఏం చేశాడో 4వ వచనం చదవండి. ఏ 4వ వచనం? రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. 3 కాబట్టి భర్త భర్తీ ఉందిగా ఆమె వేరొక పురుషుని చేరినీడలా అనబడును, కానీ భర్త చనిపోయినీడలా ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందును గనక వేరొక పురుషుని వివాహం చేసుకున్నను వ్యభిచారిని కాక పోవును. ఇప్పుడు 4వ వచనం పర్టికులర్గా చదవండి. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు ఆయన వేరొక్కని చేరుటకే మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. కొంచెం సింపుల్గా చెప్తాను వినండి. యెషయా గ్రంథం 53లో చనిపోయాడు కదా ఆయన. చనిపోయిన ఆయన సమాధిలో ఉండిపోయాడా? సమాధిలో లేడు. 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. ఇంతకు మునుపు ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళ విషయంలో ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు పునరుత్థానుడు ఏమయ్యాడు? తిరిగి లేచాడు. తిరిగి లేచిన ఆయన విధవరాలుగా ఉండిపోయిన ఈవిడ్ని, గొడ్రాలుగా అయిపోయిన ఈవిడ్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ముందు ఫెయిల్ అయ్యావు, ముందు సాధించలేకపోయావు, ముందు పిల్లలు కనలేకపోయావు. అయితే నిన్ను అందులోంచి ఇప్పుడు బయటికి తీసుకొచ్చి ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ పిల్లలు కనేలాగా, మళ్ళీ నీ వంశాన్ని అభివృద్ధి చేసేలాగా, మళ్ళీ నాకు ఇష్టమైన సంతానాన్ని సంపాదించేలాగా నేను నీకు చేస్తాను అని చెప్పి యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఈ వాగ్దానం చేశాడు. ఇప్పుడు రెండో పిక్చర్ పెడతారు చూడండి. రెండో పిక్చర్ పెడతారు. ఇప్పుడు ఈ పిక్చర్లో పెళ్లి కొడుకు ఎవరు? యేసుక్రీస్తు. రెండోది ఎవరు? ఇశ్రాయేలు. ఎవరు? ఇప్పుడు ఇది సంఘం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా 120 మంది ఒక మేడగదిలో కలుసుకొని ఉన్నారా? ఆ 120 మంది ఎవరు? ఆ 120 మంది అన్యులా, ఇశ్రాయేలులా? 120 మంది ఎవరు? 120 మంది ఇశ్రాయేలులే, దేవుని నమ్మినోలే. ఆ 120 మంది మీద పరిశుద్ధాత్ముడు వచ్చి వాళ్ళు ప్రవచిస్తుంటే 3000 మంది రక్షించబడ్డారు. ఆ 3000 మంది ఎవరు? ఇశ్రాయేలులే. పేతురు, పౌలు, అపోస్తలులు వీళ్ళందరూ ఎవరండి? ఇశ్రాయేలులే కదా, ఇశ్రాయేలులే. ఆ 3000 మంది మళ్ళీ కలిసి ప్రకటిస్తుంటే ఇంకో 5000 మంది రక్షించబడ్డారు. ఆ 5000 మంది దినదినము సంఖ్య ఏమవుతుంది? ఇప్పుడు వృద్ధి చెందుతుంది. ఏమండి, యెరూషలేములో జరిగిన సేవ అంతా యూదుల మధ్య జరిగింది, అన్యుల మధ్య కాదు. వీళ్ళంతా దేవుళ్ళలోకి విస్తారంగా వస్తున్నారు. చెప్పండి, పాత నిబంధనలో చేయలేని పని, పాత నిబంధనలో భార్యగా ఉన్నటువంటి స్త్రీ చేయలేని పని ఇప్పుడు కొత్త నిబంధనలు ఏం చేస్తుంది? ఆవిడ సాధిస్తుంది. ఆవిడ పిల్లల్ని కంటా ఉంది. ఇప్పుడు యెషయా గ్రంథం 54వ అధ్యాయం చెప్పేటప్పటికి ఆవిడ గొడ్రాలుగా ఉంది, విధవరాలుగా ఉంది. అందుకు ఏమని చెప్తున్నాడంటే ప్రవక్త, ఓ గొడ్రాల, నువ్వు అలాగే నీ స్థితి ఉండిపోద్దని ఎప్పుడు అనుకోకు. నీ స్థితి మారుస్తాడు దేవుడు, నీ పరిస్థితి మారుస్తాడు దేవుడు. అందుకు నువ్వేం చేయి? జయగీతం ఎత్తి ఆ కీర్తన పాడు, జయ కీర్తన పాడు, ఆనంద కీర్తన పాడు అని చెప్పారు. అందుకని ఆదిమ రోజుల్లో సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలీలు ఇప్పుడు చర్చిలోకి వచ్చారు కాబట్టి దాన్ని సంఘం అందాము. అయితే అదే అపోస్తుల కార్యం 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సమరీయులు వచ్చారు. ఎవరు వచ్చారు అందులోకి? సమరీయులు వచ్చారు. 10వ అధ్యాయానికి వచ్చేసరికి ఎవరు వచ్చారు? 10వ అధ్యాయానికి వచ్చేసరికి ఎవరు వచ్చారు? కొర్నేలీయులు అంటే అన్యులు వచ్చారు. మొదట అందులో ఉన్నది ఎవరు? ఇశ్రాయేలీలు. వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఎవరిని తీసుకొచ్చారు?
సమరయ వెళ్ళి వాళ్ళ సువార్త ప్రకటిస్తూ పేతురు వెళ్ళి ఎవరిని తీసుకొచ్చాడు? ఆ భూదిగంతాల వరకు ఉన్న మనుషులందరినీ ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చారు వాళ్ళు? ఇప్పుడు దేవుడు ఆశ నెరవేరిందా? నాకు పిల్లలు కనివ్వాలన్న ఆశ నెరవేరిందా? నెరవేరింది. అందుకు యెషయా గ్రంథం 54వ అధ్యాయం అనేది ఏమండి, యూదుల కోసం చెప్పబడిన మాటే. కానీ ఆ యూదులు ముందు సాధించలేకపోయారు, తర్వాత వాళ్ళు సాధించగలుగుతారని దేవుడు చెప్పిన మాటే ఇది. అందుకు ఇది సంఘానికి కనెక్ట్ చేసి మీకు చెప్తాను రండి. ఈ రోజున ఈ క్రీస్తు ప్రేమ సువార్త సంఘంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ అధ్యాయం వర్తిస్తుంది. అది మీకు అర్థమయ్యేలా చెప్తాను రండి. ఒకసారి గల్తీ పత్రిక 4వ అధ్యాయం, గల్తీ పత్రిక 4వ అధ్యాయం గల్తీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం నుంచి చదవండి అమ్మా. గట్టిగా చదవాలి. సంతోషించుము, ప్రసవ వేదన పడనిదానా బిగ్గరగా కేకలు వేయము, యాలి అనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మందిగా ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ మాట? యెషయా గ్రంథం 54వ అధ్యాయం నుంచి తీసుకొచ్చిన మాటే. ఏ సంఘానికి రాస్తున్నాడు ఇది? గల్తీ సంఘానికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? గొడ్రాల పిల్లల కనలేని దానా విడవబడిన దాని పిల్లల కన్నా, సంసారి పిల్లల కన్నా విడవబడిన దాని పిల్లలు ఎక్కువగా ఉన్నారు అన్నాడు. ఇప్పుడు సంసారం ఎవరు, విడవబడింది ఎవరు? సంసారం ఎవరు, విడవబడింది ఎవరు? రండి. అక్కడ విడవబడింది ఇశ్రాయేలీలే, పెళ్ళిలోకి వచ్చి దేవుడితో నిబంధనలోకి వచ్చింది ఇశ్రాయేలీలే. అయితే ఒకప్పుడు నువ్వు కనలేంది, ఒకప్పుడు నువ్వు సాధించలేంది, ఇప్పుడు నువ్వు సాధించగలుగుతున్నావు అని చెప్పడానికే గల్తీలకు పత్రిక పౌలు రాస్తూ ఇది సంఘానికి కనెక్ట్ చేసిన మాట. అందుకని ఎప్పుడో యెషయా గ్రంథంలో ఎక్కడ ఉన్న ఇశ్రాయేలు కోసం చెప్పబడిన మాటలు ఈరోజు ఎందుకండి క్రీస్తు ప్రేమ సువార్త సంఘంలో చెప్తున్నారు అని ఒకవేళ మీరు అనుకుంటారని, ఇది సంఘానికి చెప్పబడిన మాటేనని, ఇది సంఘానికి పౌలు కనెక్ట్ చేశాడని చెప్పడం కోసం ఈ లింకులన్నీ కలిపాను. అందుకని మీరేమీ బంబేలెత్తిపోవద్దు. ఇన్ని కలెక్షన్లు మా బుర్రలో కుదరవండి, మాకేమీ అర్థం కాలేదని మీరు ఒకవేళ అనుకోవచ్చు. అయితే ఇందులో ఉన్న సందేశం మాత్రం మీకు ఈజీగా చేసి చెప్తాను. ఇది సందర్భం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం అర్థం చేసుకోవడానికి ఇది బ్యాక్గ్రౌండ్. ఇది మీకు అర్థమైతే చాలు, ఇక నేను చెప్పగలిగిన మాటల్ని చెప్పుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు వాళ్ళు ఏమీ దేవుడి కొరకు చేయలేకపోయారు. ఇప్పుడు దేవుడి కొరకు చేయగలిగేటట్లుగా దేవుడే వారికి సామర్థ్యాన్ని, శక్తిని కల్పించారు. ఒకప్పుడు సమస్త జనాలని, అన్య జనాంగాలని కూడా దేవుడి దగ్గర తేలేకపోయారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు మృతులోంచి తిరిగి లేచిన తర్వాత వాళ్ళతో ఒక నిబంధన, కొత్త నిబంధన చేసిన తర్వాత, ఆ నిబంధనలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే భూదిగంతాల వరకు వ్యాప్తి చెంది అనేకులను ప్రభు దగ్గరికి వాళ్ళు తీసుకురాగలిగారు. అందుకనే ఆ రోజు ఏమన్నాడంటే, పిల్లలను కల్లేందానా గొడ్రాల నీవు జయగీతం ఎత్తి పాడు. నీ స్థితి ఇలాగే ఉండిపోద్దని నువ్వు అనుకోవద్దు. నీ స్థితి నేను మారుస్తానని ఆనాడే యెషయా కాలంలోనే దేవుడు చెప్పాడు కనుక అది కొత్త నిబంధనకు వచ్చేసరికి అది నెరవేర్పులోకి వచ్చింది. అయితే ఈరోజు ఇక్కడ కూర్చున్న సంఘంగా మనకి ఇది ఎలా వర్తిస్తుంది అంటే కనుక ఈ విషయాలు మనకి కూడా వర్తింపచేస్తూ కొన్ని మాటలు మీకు చెప్తాను. ఇది సంఘానికి ఆయన ఇచ్చినటువంటి మాటలుగా మీకు చెప్తాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని ఈ గొడ్రాలుగా ఉన్నటువంటి ఈ సంఘానికి, లేదా గొడ్రాలుగా ఉంటున్నటువంటి ఆ రోజున్న భార్యకి, విడవబడి విధవరాలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే కనుక కొన్ని వాగ్దానాలు ఈ గ్రంథంలో రాశాడు, లేదా ఈ అధ్యాయంలో రాశాడు. ఆ వాగ్దానాలే ఈరోజు మనం తెలుసుకొని వాటిని అనుసరిస్తూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, నీవు గొడ్రాలుగా ఉన్నా, నువ్వు విధవరాలుగా ఉన్నా, నువ్వు విడవబడిన దానిగా ఉన్నా, నీ స్థితి అలాగే ఉంటుందని నువ్వు ఎప్పుడు కంగారు పడద్దు. జయగీతం ఎత్తి
పాడు, నువ్వు జయకీర్తన పెట్టి పాడు అని చెప్పినప్పుడు ఏమి ఎందుకు అన్నాడు అంటే కనుక ఇందులో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు మీకు చెప్తాను రండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం ఏమండి 6వ వచనం చదువుతున్నాను. నీ దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు, విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడి యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఏమన్నాడో తెలుసా? హలో పిల్లలు లేనిదానా, హలో వెధవరాలుగా ఉన్నదానా, గొడ్రాలుగా ఉన్నదానా, నిన్ను విడిచిపెట్టాను అనుకుంటున్నావా? వెధవరాలుగా చేస్తాను అనుకుంటున్నావా? నిన్ను వదిలిపెట్టాను అనుకుంటున్నావా? నేను వదిలిపెట్టను. ఏం చేస్తానో తెలుసా? నీకు విమోచకుడిగా నిలబడతాను, విమోచకుడిగా నిలబడి నీ మీద వాత్సల్యం చూపిస్తాను అన్నాడు. నిన్ను విమోచిస్తాను, నీకు వాత్సల్యత చూపిస్తాను. 5వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. 5వ వచనంలో ఆయన నీకు విమోచకుడు, 7వ వచనంలో ఆయన నీకు వాత్సల్యము చూపేవాడు. చెప్పండమ్మా, ఏమన్నాడు? నీకు నేను విమోచించి నీ మీద వాత్సల్యం చూపిస్తానన్నాడు. విమోచన ఎవరికి అవసరం? వాత్సల్యం ఎవరికి అవసరం? విమోచన ఎవరికి కావాలి? వాత్సల్యం ఎవరికి కావాలో చెప్తాను, వినండి జాగ్రత్తగా. నేను దుబాయ్ నుంచి మీ ప్రాంతానికి వచ్చాను. నా దగ్గర ఇక్కడ డబ్బులు లేవు, దుబాయ్ డబ్బులు ఉన్నాయి. దుబాయ్ డబ్బులు ఎవరు ఇక్కడ తీసుకోరు. ఇప్పుడు నేను వెళ్ళడానికి, నేను ఇక్కడ తినడానికి నాకు డబ్బులు అవసరం కనుక నాకు ఏం చేయాలో అర్థం కాక నా ఐఫోన్ని మీ దగ్గర తీసుకొచ్చి, బాబు ఈ ఫోన్ నీ దగ్గర ఉంచుకొని నాకు కొన్ని డబ్బులు ఇవ్వి, నేను ఏదో ఒక రోజు వచ్చి మళ్ళీ దాన్ని విడిపించుకుంటానని చెప్పి నీ దగ్గర ఏం పెట్టాను? ఏమంటారు దాన్ని? తాకట్టు అంటారు. మీ దగ్గర పెట్టి నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆ వస్తువు ఎవరిది? నాదే. ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గర ఉండిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ నా సొంతం చేసుకోవాలి అంటే దాన్ని నేనేం చేయాలి? విడిపించాలి. ఆ విడిపించే దాన్నే విమోచన అంటారు. ఆ విడిపించవలసిన దాన్నే విమోచన అంటారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ముందు ఎవరి ప్రజలు? దేవుడి ప్రజలే. కానీ దేవుడు ఏం చేశాడు? చచ్చిపోయి వాళ్ళని వదిలేశాడు. వాళ్ళు ఉండిపోయారు. అలా ఉండిపోయిన వాళ్ళు అలా ఉంచుతాను అనలేదు ఆయన ఏమన్నాడు? వాళ్ళని విమోచిస్తానని చెప్పాడు. అలా విమోచించడం కోసమే సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. ఆయన సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చింది ఎవరి కోసమో తెలుసా? ఎవరి కోసమే తెలుసా? పాపము చేత పట్టబడి పాపంలోనే పండుకొని పాపంలోనే జీవిస్తున్న మనుషుల కొరకు విమోచన ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన విమోచన ఇవ్వడానికి లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని ఆయన అర్పించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అందుకే ఆయన విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఆయన అర్పించాడు. ఇది చాలామందికి అర్థం కాక, ఇది చాలామంది గుర్తించక ఏమంటారంటే ఆయన 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆయన దేవుడైతే సిలువ మీద నుంచి దిగలేకపోయాడు అని. ఆయన దిగలేక కాదు, ఆయన నిన్ను విమోచించడానికి, నీకు విమోచన కలిగించడానికి ఆయన ఏం చేశాడంటే తన ప్రాణాన్ని ఈ భూమి మీద అర్పించడానికి వచ్చాడు. విడవబడిన ఏమండి పిల్లకం లేనటువంటి ఈ స్త్రీని, గొడ్రాలుగా ఉండిపోయిన ఈ స్త్రీని అలాగా బంధకాల్లో ఉంచకుండా విమోచన చేయడానికి ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్నే అర్పించాడు. ఇప్పుడు నా ఫోన్ని విడిపించుకోవడానికి నేను మీ దగ్గరికి వచ్చి దానికి కావలసిన వెల చెల్లించి నా సొంతం ఎలా చేసుకుంటే అది విడుదల పొందుతుందో, ఇప్పుడు దేవుడు కూడా తన ప్రాణాన్ని ఇచ్చి, తన ప్రాణాన్ని పెట్టి వాళ్ళకి ఏం చేశాడంటే విమోచన కలిగించాడు. అందుకేమన్నాడు? నిన్ను సృష్టించిన వాడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడనే ఆయన మీకు విమోచకుడు అని చెప్పాడు. అందుకని విమోచన అనగా ఎవరికి అంటే, ఎప్పుడైతే
ఒక సొంతమైంది మళ్ళీ కొన్ని కారణాల చేత విడవబడుతుందో, దూరం అయిపోద్దో, ఆ దూరం అయిపోయిన దాన్ని మళ్ళీ దగ్గర తెచ్చుకోవడానికి ఏం కావాలంటే విమోచన కావాలి. మరి వాత్సల్యం ఎవరి మీద కావాలి అని అంటే, వాత్సల్యం ఎవరి మీద కావాలంటే నమ్మక ద్రోహం ఎవరికైతే జరుగుతుందో, నమ్మక ద్రోహం ఎవరైతే చేస్తారో అలా నమ్మక ద్రోహం చేసేవారి మీద చూపేదాన్ని వాత్సల్యత అంటారు. కొంచెం వివరిస్తాను, చెప్పండి, జాగ్రత్తగా వినండి. కొంచెం వివరిస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఒక రోజున ఒక విధవరాలకు కొడుకున్నాడు. ఆ కొడుకుని చాలా బాగా పెంచుకుంది తల్లి. పెంచిన తర్వాత యవ్వన కాలంలోకి రాగానే ఆ కొడుక్కి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత వచ్చిన కోడలు ఆ అత్తని సరిగ్గా చూడలేదు. చూడపోయేసరికి ఆవిడ మూలన పడిపోయింది. ఆవిడికి స్నానం చేయించి బట్టలు మార్చి అన్నీ అక్కడ అయిపోతే చేయలేక భర్తతో అన్నది, ఆవిడని వదిలిస్తావా, నన్ను ఇంటికి పొమ్మంటావా అని అడిగింది. ఆయన, మనం ఉన్నదే ఇద్దరమే, ఎలా వదులుకుంటామంటే, ఏమో నేను చేయలేను, అవి చేయడానికి నేను పెళ్లి చేసుకోలేదు అని ఆవిడ చాలా చాలా బాధ పెట్టింది. అప్పుడు కొడుకు ఆవిడని బాధ చూడలేక, తల్లిని ఎలాగ వదిలించుకోవాలో అర్థం కాక, భార్య ఇంటికి వెళ్ళిపోతుందేమని భయపడి ఆయన ఇలా అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, సమాజంలో నేను చెడ్డ కొడుకునని పేరు రాకూడదు, కానీ నా భార్యను కూడా నేను వదులుకోకూడదు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఏదోటి విధంగా అమ్మని అడ్డు తొలగించుకుందామని చెప్పి అమ్మ దగ్గరకు వచ్చి అన్నాడు, అమ్మ నువ్వు ఎప్పుడు ఇలాగ ఇంట్లోనే ఉండిపోతున్నావు, నేను సాయంకాలం బయటికి తీసుకెళ్తాను, నువ్వు రెడీగా ఉండు అని చెప్పాడు. ఆవిడ కదలలేని మనిషి కదా, అలా రెడీగా ఉంది. ఆవిడని ఒక బుట్టలో పెట్టాడు. ఆ బుట్టలో నెత్తి మీద పెట్టుకున్నాడు. అరణ్యానికి తీసుకెళ్ళి ఎవరికీ తెలియకుండా సమాజం లేని చోట, క్రూరముగాలు ఉన్న చోట వదిలిస్తే ఆవిడ ఏమైపోయిందో ఎవరికీ తెలియదు కాబట్టి, ఆ విధంగా ఎలాగ చచ్చేదే కాబట్టి ఆవిడని అడ్డు తొలగించుకుందామని చెప్పి అతగాడు చీకటి పడే టైంలో అలాగ అరణ్యానికి తీసుకెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్ళిపోతుంటే తల్లికి అర్థమైపోయింది, వీడు ఈ రాత్రి వేళ ఈ అడవుల్లోకి ఈ చీకట్లోకి తీసుకెళ్తున్నాడు అంటే వాళ్ళ భార్య ఏదో చెప్పుంటుంది, నన్ను అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి. సరే అని ఆవిడ మౌనంగా ఉంది. మౌనంగా ఉన్న తర్వాత చాలా అడవి లోపల తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మంది, బాబు ఈ అడవిలో మృగాలు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, జాగ్రత్తమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళడానికి నీకు త్రోవ తెలియకపోవచ్చు, అయితే నేనేం చేశానంటే వస్తున్నప్పుడు దారిలోనే పువ్వులు ఆకులు అన్నీ దారింట జల్లుకుంటూ వచ్చాను, నీకు ఒకవేళ మిస్ అయిపోతావేమో త్రోవ, అందుకని ఎక్కడ ఆకులు అయితే ఉంటాయో, ఎక్కడ పువ్వులు ఉంటాయో ఆ దారి గుండా వెళ్ళిపోమ్మా, నువ్వు ఇంటికి క్షేమంగా వెళ్తావని చెప్పింది. కొడుకు ఏం చేయాలనుకున్నాడు, తల్లి ఏం చేసింది. ఆవిడని ముసలి వయసులో అడ్డు తొలగించుకోవాలని కొడుకు చూశాడు. నా కొడుకు ఏ క్రూర మృగం నోట్లో పడకుండా ఈ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని తల్లి చూసింది. దీనినే వాత్సల్యత అంటారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి కొరకు నమ్మకంగా జీవించలేదు, దేవుడు ఆశించిన పిల్లలు ఇవ్వలేదు. అయితే దేవుడు ఏం చేశాడు అంటే కనుక, అలాంటి నమ్మక ద్రోహం చేసిన, విగ్రహారాధన చేసిన ఇశ్రాయేలుల్ని మళ్ళీ దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, వాళ్ళనే వాడుకొని వాళ్ళనే పునరుద్ధరించి వాళ్ళనే మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చి మళ్ళీ దానిని ఉనికిలోకి తీసుకురావాలని ఆయన ఆశపడ్డాడు. కాబట్టే ఆ సంఘంలో, ప్రారంభ సంఘంలో ఎవరినుంచాడు, ప్రారంభ సంఘ రోజుల్లో ఎవరిని వాడుకున్నాడు అంటే కనుక ఇశ్రాయేలు ప్రజల్లే దేవుడు వాడుకున్నాడు. ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఈ మాటలు ఏమండి 1000 ఏండ్ల పాలనలో కూడా బాగా నెరవేరుతాయి, మచ్చుకు ఈ సంఘకాలంలో కూడా అవి నెరవేరినట్లుగా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు నమ్మక ద్రోహం చేసిన దానిని విడిపించాడు, దాని పట్ల వాత్సల్యత చూపించాడు. ఈ బైబిల్ దేవుడు ఈ రోజుకి కూడా ఆయన నమ్మక ద్రోహం చేసిన, ఆయన దూషించిన, ఆయన కాదన్న వాళ్ళ పట్ల కూడా ఆయన ఏం చూపించే దేవుడు అంటే విమోచించేవాడు, వాళ్ళకి వాత్సల్యత చూపించేవాడు. ఆ మాటకొస్తే నేను కూడా యేసుప్రభు అమెరికా దేవుడు అనేవాడిని, ఆయన మా కులదేవుడు కాదనేవాడిని, అదేదో తక్కువ జాతులు నమ్మే దేవుడు అనేవాడిని. అలాగ దేవుణ్ణి చాలా చులకనగా ఆయన్ని విమర్శించిన వ్యక్తిని. ఒకవేళ దేవుడు నన్ను ఇంత విమర్శించావురా అని ఆయన విడిచిపెట్టుంటే, ఆయన నన్ను వదిలుంటే నేను నిత్య నరకంలో ఉండేవాడిని. కానీ దేవుడు నా పట్ల కూడా ఆయన వాత్సల్యం చూపించాడు. వాత్సల్యం చూపించి నన్ను కూడా పాపంలో నుంచి, నన్ను కూడా నరకంలోంచి ఏం చేశాడు, ఆయన విమోచించాడు. ఈ రోజుకి కూడా ఆయన దూషించిన, ఆయన్ని విమర్శించిన, ఆయన్ని హాని చేసిన అలాంటి వాళ్ళను కూడా మారుస్తాడు. పౌలేమన్నాడో తెలుసా, నేను పూర్వం హింసకుడును, దోషకుడును, హానికరుణ్ణి అయిన ఆ ప్రధాన పాపినైన నాయందు ఆ దేవుడు ఏముంచాడు,
కనికరం ఉంచాడు. ఈ రోజున మనం ఇలా రక్షించబడ్డాము అంటే అది కేవలం ఆయన కనికరమే, ఆయన వాత్సల్యమే, ఆయన మహాకృపే. రాత్రి ఎప్పుడో శేషగిరి గారు చెప్తున్నారు, అమ్మ మొదట నమ్మిందండి, అమ్మ ఎవరినైనా పాస్టర్ గారిని ఇంటికి తీసుకొస్తే నేను ఇంటికి కూడా వెళ్ళేవాడిని కాదు, చాలా చాలా నేను చూపించేవాడిని. అలా ఉన్న నన్ను ఈరోజు దేవుడు ఆయన సాక్షిగానే వాడుకున్నాడు. దేవుడు గొప్ప కృప ఏంటంటే, ఎవరైతే శత్రువులుగా, ఎవరైతే ఆయనకు విరుద్ధంగా, ఎవరైతే ఆయన పట్ల నమ్మక ద్రోహంగా ఉంటామో వాళ్ళ పట్ల ఇంకెక్కువ కృప చూపించే దేవుడు ఆయన. అలాగే ఇశ్రాయేల్ ప్రజలకు చూపించాడు. ఈ రోజున ఈ క్రీస్తు ప్రేమ సువార్త సంఘంలో కూడా ఆయన ప్రేమ అలాగే చూపించాడు. ఏమండి, నశిస్తున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా కనిపిస్తుంది, కానీ రక్షించబడుతున్న మనకి అది దేవుని శక్తి. ఆ శక్తే మనల్ని రక్షించింది. ఆయన కనికరమే అక్కడ కనబడుతుంది, ఆయన ప్రేమ వాత్సల్యతలు అక్కడ కనబడుతున్నాయి. అందుకని వాత్సల్యం చూపించడం అది చాలా గొప్ప విషయం. పిల్లరా, మా చర్చిలో ఒక ఆవిడ తన భర్తని ఆయన చాలా బాగా ప్రేమిస్తాడు. ఆవిడంటే చాలా పంచప్రాణాలు ఆయనకి. కానీ ఆవిడ భర్తను పక్కన పెట్టి వేరొక పురుషుడితో మాట్లాడడం మొదలుపెట్టింది. అలా మొదలుపెట్టి ఆయన్ని కొంచెం దూరం పెట్టింది, వేరొక పురుషుడితో దగ్గర అవుతూ ఉంది. అలా దగ్గర అవుతున్నప్పుడు ఆ భర్తకు తెలిసిపోయింది ఆ విషయం. తెలిసిన తర్వాత ఏమన్నాడు తెలుసా తన భార్యతో, బుజ్జి, నువ్వు ఇలాంటి పని చేయలేదన్నప్పుడు నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో, నువ్వు ఇలా చేస్తున్నప్పుడు కూడా నాకు అంతే ప్రేమ ఉంది, నీ మీద నాకు ప్రేమ తగ్గలేదు. ఒకవేళ ఈ విషయం తెలిస్తే నేనేమైనా అనేస్తానేమని ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, లేదు. ఎందుకంటే నేను ఒకప్పుడు త్రాగుబోతుని, ఒకప్పుడు తిరుగుబోతుని, నేను నీ పట్ల సరిగా ప్రవర్తించలేదు, అందుకే నీకు అలాంటి బుద్ధి వచ్చిందేమో. యేసుక్రీస్తు నన్ను అంత ఘోర పాపినైనా నన్ను క్షమించాడు గనక, నన్ను ప్రేమించాడు కాబట్టి నేను నిన్ను అదే ప్రేమతో ప్రేమిస్తాను. మనిషినైతే ఈ పాటికి ఏదన్నా చేద్దునేమో, కానీ క్రీస్తు ప్రేమ నాలో ఉండబట్టికే నీ పట్ల నాకు అలాంటి ప్రేమే ఉంది అన్నాడు. ఏమండి, తప్పు చేసినటువంటి ఒక వ్యక్తిని తప్పు చేసే మనుషుడే క్షమించలేడు, కానీ ఘోర పాపులమైన మనల్ని పాపమే ఎరగని దేవుడు ఆయన ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమకి నిజంగా జోహార్లు, ఆ ప్రేమకి నిజంగా మనం ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. అంత ప్రేమ గల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే ఈ రోజున మనమంతా ఇలా ఉన్నాము అంటే కేవలం ఆయన కృప వాత్సల్యమే. ఆయన విమోచించి మన మీద వాత్సల్యం చూపించిన దేవుడు ఆయన. అలాంటి వాత్సల్యతలను అనుగ్రహించిన దేవుడు. ఓ గొడ్రాల, పిల్లలు కనలేందానా, విధవరాలుగా ఉన్నదానా, నిన్ను విడుస్తాననుకుంటున్నావా? నిన్ను విడవను, నీకు విమోచకుడిగా ఉంటాను, నీకు వాత్సల్యము చూపిస్తానని చెప్పాడు. రెండో వాగ్దానం ఏమిచ్చాడు ఆ సంఘానికి లేదా ఆ గొడ్రాలకి అంటే కనుక, రెండో వాగ్దానం చదువుతున్నాను చూడండి. 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను, లేదా 1వ వచనం చదువుతున్నాను. గొడ్రాల, పిల్లల కనందానా, జయగీతమెత్తము, ప్రసవేదన పడందానా, జయగీతనెత్తి ఆనందపడము. సంసార పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగునని యెహోవా సెలవిస్తున్నాడు. నీకేమీ లేదనుకుంటున్నావా? నువ్వు ఒంటరిగా అయిపోయాను అనుకుంటున్నావా? నీ భవిష్యత్తు అంధకారం అనుకుంటున్నావా? నీ ప్రజెంటు ఏమీ భద్రత లేకుండా అయిపోయానని కృంగిపోతున్నావా? నో. నీకు పిల్లలు చాలా విస్తారంగా ఉంటారు, నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను అని అంటూ ఏమన్నాడంటే, చదువుతున్నాను చూడండి కిందకి. నీ గుడార స్థలము విశాలపరచుము, నీ నివాస స్థలపు తెరలు నిరాటంకంగా సాగనేము, నీ తాళ్ళను పొడుగు చేయుము, నీ మేకులను దిగ్గొట్టము, కుడివైపునకును ఎడమవైపునకును నీ వ్యాపించదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకును. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు ఈ మాటలు? ఏమంటున్నాడు? నీ సంతానం చాలా ఎక్కువ మంది అవుతారు, అందుకు నిన్నేం చేస్తానంటే నిన్ను వృద్ధిపరిచి నిన్ను విశాల పరుస్తానన్నాడు. ఒకటేమో విమోచించి వాత్సల్యం చూపిస్తానన్నాడు, రెండేమో నిన్ను వృద్ధిపరిచి విశాలపరుస్తానని చెప్పాడు. వినండి జాగ్రత్తగా స్నేహితులారా, ఈ క్రీస్తు ప్రేమ సువార్త సంఘం కూడా ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు దీనికి గతి, దీనికి ఒక దిక్కు, దీనికి ఒక దిశ లేదు.
ఇది ఒక రోడ్డు మీదకి వచ్చినట్టుగా వచ్చింది. ఇది ఇది దేవుడిచ్చినటువంటి, ఇది దేవుడి వల్ల కలిగినటువంటి సంఘం కాబట్టి దేవుడు దీన్ని ఏం చేశాడంటే అలా రోడ్డు మీద అనాథగా ఏం చేయాలో తోచలేని స్థితిలో నిలబడిన ఈ సంఘాన్ని ఈరోజు దేవుడు ఇలా విశాలపరిచాడు. అయితే ఈ విశాలత ఎక్కడితో ఆగదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే మిమ్మల్ని వృద్ధిపరిచి విశాలపరుస్తాను, నీ సంతానం కుడివైపుకి ఎడం వైపుకి వ్యాప్తి చెందుతారు అని చెప్పాడు. ఆ రోజున 120 మందితో స్టార్ట్ అయిన ఆ చర్చు 3000 మందితో, 3000 మందితో స్టార్ట్ అయిన ఆ చర్చు 5000తో స్టార్ట్ అయిన ఆ చర్చు అనుదినము లెక్కకు విస్తరిస్తూ ఉన్నారు. ఈరోజు మీకు తెలుసా, ప్రపంచ దేశ జనాభాలో మొదటి ప్లేస్లో ఉన్నది క్రిస్టియన్సే. ప్రపంచంలో ఏవండి అనేక దేశాలలో మొదటి ప్లేస్లో ఉన్నది ఎవరు అంటే కనుక క్రిస్టియన్సే. తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నది ముస్లింలు. అంటే ఒక్క యేసుక్రీస్తు వచ్చి ఒక్క జనాంగమైన ఇశ్రాయేల్ ప్రజలను ఎంపిక చేసుకొని యెరూషలేములో ప్రారంభించిన ఈ ఉజ్జీవం, ఈ వృద్ధి దేవుడు ఇప్పుడు ప్రపంచం యొక్క అన్ని దేశాలకు దీన్ని వ్యాప్తి చేశాడు, దీన్ని విస్తరింపజేశాడు. అన్యజనుల దేశాన్ని నువ్వు ఏమండి వ్యాప్తిస్తావు, నీ స్థలం సరిపోకుండా నువ్వు వ్యాప్తిస్తావన్న వాగ్దానం ఈరోజు సంఘానికి అది నెరవేరింది. అయితే ఈ స్థానిక సంఘానికి కూడా ఇది నెరవేరుతుంది. మిమ్మల్ని దేవుడు వృద్ధిపరిచి విశాలపరుస్తాడు. ఇది దేవుడి వాగ్దానం. ఆ రోజు గుడ్రాలుగా ఉన్న స్త్రీతో అన్నాడు, నీ పిల్లలు విస్తారమైపోతారమ్మా అని చెప్పాడు. ఈ రోజున ఈ సంఘం పుట్టుక, ఈ సంఘం వచ్చినటువంటి మనుగడ, ఈ క్రీస్తు ప్రేమ సువార్త సంఘం ఆ రోజున ఇలా ఉంటుందని అనుకోలేదు స్టార్టింగ్లో. కానీ ఆ దేవుడు దీన్ని ఈ రోజుకి, ఈ రూపానికి, ఈ వృద్ధికి దేవుడు తీసుకొచ్చాడు. అయితే ఈ వృద్ధితో దేవుడు ఆగడు. దీనిని ఏం చేస్తాడంటే ఆయన ఇంకా విశాలపరుస్తాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, హలో గొడ్రాల, పిల్లల కలలేందానా, నీ సంతానం చాలా ఎక్కువ మంది అవుతారు కాబట్టి నువ్వు ఉన్న గుడారంతో ఆగిపోవద్దు, నీ గుడారాన్ని చదవండి 2వ వచనంలో ఏమన్నాడు, నీ గుడారపు స్థలమును విశాలపరచు, నీ నివాస స్థలపు తెరలు సాగనిమ్ము, నీ తాళ్ళు పొడుగు చేయము, నీ మేకులు దిగ్గొట్టుము. ఆగండి. ఒక భార్య భర్త ఉన్నప్పుడు చిన్న గుడారం సరిపోద్ది. అందులో 4 పిల్లలు వస్తే గుడారం సరిపోదు. 10 మంది పిల్లలు వస్తే గుడారం సరిపోదు. 20 మంది పిల్లలు వస్తే గుడారం సరిపోదు. అందుకేమన్నాడు, ఈరోజు పిల్లలు లేరు కదని అలా ఆగిపోవద్దు, నీ సంతానం గొప్పదా అవ్వబోతున్నారు కాబట్టి మీ తెరలు నిరాటంకంగా సాగని, నీ గుడారపు స్థలము పెంచుకో అని చెప్తున్నాడు. నీ తాళ్ళు పొడగు చెయ్యు, నీ మేకులు దిగ్గొట్టు అన్నాడు. ఈరోజు క్రీస్తు ప్రేమ సువార్త సంఘానికి నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు వేల వేసి పిలవబోతున్నాడు జనాంగాన్ని. దేవుడు వేల వేసి తీసుకొస్తాడు సంఘానికి జనాంగాన్ని. అయితే మీరు ఏం చేయాలి, మీ సరిహద్దులు విశాలపరచాలి. దేవుడు ఇంత మక్కువ కలిగి ఉన్నాడు సంఘం ఎడల. నా సంఘాన్ని నేను కడతానని చెప్పిన దేవుడు ఈ సంఘ విషయమే శ్రద్ధ కలిగి ఆయన పనిచేస్తున్నాడు. అలా పనిచేసే ఆ దేవుడు మీ మధ్య అలా చేస్తున్నాడు కనుక మీ దృక్పథం ఏమై ఉండాలంటే కనుక ఈ వృద్ధిపరిచే సంఘంలో నేను దీన్ని ఏం చేయాలి, విశాలపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి అని మనం గమనించాలి. ప్రియులరా, ఇక్కడ 4 మాటలు చెప్పాడు. నీ గుడారపు స్థలాన్ని, నీ నివాస స్థలపు తెరలను, నీ యొక్క గుడారపు మేకులు. చెప్పండి. నీ గుడారపు స్థలము, నీ నివాస స్థలపు తెరలు, నీ త్రాళ్ళు, నీ మేకులు. చెప్పండి. గుడారము, తెరలు, త్రాళ్ళు, మేకులు. ఈరోజు ఈ క్రీస్తు ప్రేమ సువార్త సంఘానికి మీ గుడారం బాగుండాలి జాగ్రత్త, మీ తాళ్ళు బాగుండాలి జాగ్రత్త, మీ తెరలు బాగుండాలి జాగ్రత్త, మీ మేకులు బాగుండాలి. దేవుడు తన కార్యం తాను చేయబోతున్నాడు. అయితే మీరు వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అవేంటో కొన్ని వివరాలు చెప్తాను వినండి జాగ్రత్తగా. ఆ మాటలు మీరు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. నివాస లేదా నీ గుడారపు స్థలము విశాలపరచుమన్నాడు. ఇక్కడ గుడారపు స్థలం అంటే ఏంటి కనుక నీ దర్శనం, నీకు దేవుడిచ్చినటువంటి దర్శనం అది ఏమై ఉండాలంటే చాలా పెద్దదిగా ఉండాలి. నువ్వు దర్శనం చిన్నది పెట్టుకొని పనిచేయొద్దు, నువ్వు చాలా పెద్ద దర్శనం పెట్టుకొని పనిచేయాలి.
చాలా పెద్ద దర్శనం పెట్టుకొని పనిచేయాలి. ఎందుకంటే ఈ సంఘం ఎడల దేవుడు దీన్ని వృద్ధిపరిచి దీన్ని విశాలపరచాలన్నది ఆయన సంకల్పం కనుక నీ దర్శనం చాలా పెద్దదిగా పెట్టుకొని నువ్వు పని చేయాలి. ఇంతకీ మీకు ఏమైనా దర్శనం ఉందా? ఈ సంఘంలో ఉన్న వాళ్ళకి మీ దర్శనం ఏంటి? దర్శనం అంటే పడుకునే కళ్ళకు వచ్చేవనే ఉద్దేశం కాదు. ఒక గురి పెట్టుకొని మీరు బ్రతకాలి. మీకు ఒక గురి ఉండాలి, ఒక గురి ఉండాలి. ఆ గురి ఉందా ఈ సంఘానికి? ఏమండి, దర్శనం లేని జనులు చెడిపోతారు, గురి లేని వాళ్ళు పడిపోతారు. అందుకని మీ సంఘానికి ఒక దర్శనం పెట్టుకొని పని చేయాలి. పౌలు ఏమన్నాడంటే, నేను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను అన్నాడు. ఆయనకు ఒక గురి పెట్టుకొని పరిగెట్టాడు. ఈ రోజున క్రీస్తు ప్రేమ సువార్త సంఘం ఓ గురి పెట్టుకొని పరిగెత్తాలి. మీకు ఒక గురి ఉండాలి. అందుకే అంటున్నాడు, నువ్వు గురి లేని దానిలాగా ఉండొద్దు, నీ గుడారపు స్థలాన్ని నువ్వు పెంచుకో అని చెప్పాడు. ఈ రోజున మీ దర్శనం చాలా పెద్దదిగా ఉండాలి. మీ దర్శనం చాలా స్పష్టంగా ఉండాలి. మీ దర్శనం ఏమండి, మీకున్న ఒక గురి ఒక సుస్పష్టంగా చూసుకుంటూ మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. యవనస్తులు అడుగుతున్నాను, పెద్దవాళ్ళు అడుగుతున్నాను, సంఘ బిడ్డలు అడుగుతున్నాను. ఇది దేవుని సంఘం, ఇది దేవుడు కట్టిన సంఘం. ఈ మోర్తా ప్రాంతాల్లో, ఈ వండ్రాజవరం ప్రాంతంలో ఇది దేవుడు ఏర్పాటు చేసిన సంఘం. ఎవరో మనుషులు అనుకుంటే వచ్చింది కాదు గనక ఇది దేవుడు విశాలపరిచి వృద్ధిపరచాలనుకుంటున్నాడు గనక దీని విషయంలో మీకు ఒక దర్శనం ఉండాలి. ఆ దర్శనంతో మీరు పనిచేయాలి. నాకు తెలిసింది మీరు ఒక గురితోనే ఒక స్థలాన్ని కొని ఉంచారు అని చెప్పి. అయితే ఆ స్థలం విశాలమైందేనా? విశాలమైన స్థలాన్ని మీరు ఉంచగలిగారా? దేవుడి కొరకు ఏది చేసినా, దేవుడి కొరకు ఎలాగ చేసినా మీకేముండాలంటే కనుక అది విశాలంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. అలాంటి గురితో మీరు పని చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వృద్ధిపరిచేవాడు దేవుడు, విశాలపరిచేవాడు దేవుడు. అందుకని మేము కూడా చిన్నప్పుడు లేదా దేవుళ్ళలోకి వచ్చిన తొలి దినాల్లో ఒక సెంటు స్థలం ఉంటే చాలు, దేవుడు కట్టిస్తుంటే అక్కడ ఉండిపోతాం అనుకునే వాళ్ళమే. కానీ వాక్యాలు చదివాక, మా విశ్వాసాన్ని, మా దర్శనాన్ని పెంచాక మాకు అర్థమైంది ఏంటంటే కనుక ఒక రోజు రాబోతుంది, ఆ రోజు వాళ్ళు పూజించే విగ్రహాలన్నింటినీ గబ్బిలాలకి పడేసి, వీధుల్లో పడేసి మాకు యేసు ప్రభు కావాలని ఏమండి నమ్మిన వాళ్ళు చెంగులు పట్టుకొని వస్తారట జనాంగం. ఒక్కొక్క యూదుని చెంగు 10 మంది పట్టుకొని, ఈ మా దేవుళ్ళ వల్ల మాకు శాంతి లేదు, మీ దేవుడు మాకు కావాలని అంతమంది వస్తుంటే మన స్థలాలు సరిపోకపోతే వాళ్ళు ఏం చేయగలం మనం? అందుకని ఏం చేయాలి మనం? విశాలపరుచుకోవాలి. ఈ రోజున నీకున్న ప్లాట్లు, నీకున్నటువంటి ప్లాట్లు ఏమంటే అవి విశాలపరచుకోవడం కాదు, దేవుని మందిరపు సరిహద్దులు పెంచడానికి, దేవుని మందిరపు యొక్క హద్దులు విశాలపరచడానికి మీరు ఎప్పుడు ప్రయత్నం చేయాలి. ఇందాక ఎవరితో మాట్లాడాను, ఇంత పెద్ద సంఘం, ఇన్ని 100 మంది వస్తున్న సంఘంలో ఏంటి బాబు ఒక కీబోర్డు కూడా కొనలేపారని అడిగాను. ఎవరికి పట్టదా? ఏమండి, అది పాటకి ఇంకా ప్రాణం పోస్తుంది కదా, పాట ఇంకా వినడానికి వినసొంపుగా ఉంటుంది కదా, అది పాడడానికి ఇంకా మనుషులని ఉత్తేజపరుస్తుంది కదా. అలాంటి దానిని మందిరంలో ఎందుకు కొరతగా ఉంచారు మీరు? ఇంకా ఎందుకు దానిని కొదువుగా ఉండనిచ్చారు మీరు? లేవాలి నేర్చుకునేవాళ్ళు, పాడాలి నేర్చుకునేవాళ్ళు, దాని కొరకు వెచ్చించండి, దాని కొరకు మీరు ఖర్చు చేయండి. అందుకే దేవుడు అంటున్నాడు, మీ దర్శనాన్ని విశాలపరచండి. ఆపేయకండి, అక్కడితో ఆపికండి. ఏమండి, దేవుని సేవ కొరకు, దేవుని మందిరం కొరకు ఎన్ని కావాలో, ఎన్ని ఉండాలో అన్నీ ఉండాలి. నీ ఇంట్లో ఏవి లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడి ఇంట్లో సమృద్ధి ఉండేలాగా చూడాలి. అది నీ దర్శనమై ఉండాలి, అది నీ దృక్పథమై ఉండాలి. ఒకవేళ ఎవరికైనా ప్రేరేపణ ఉంటే, ఇప్పటికే ఎవరికైనా ప్రేరేపణ వస్తే దాని కొరకు కొంత అమౌంట్ దాయండి, దాని కొరకు కొంత ఇవ్వండి. నెక్స్ట్ టైం ఇలాంటి మీటింగులు జరిగే టైంకి ఏది కొదువు లేకుండా ఉండేటట్లుగా మీరు అది సాగనివ్వండి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, తెరలంటే ఏంటో చెప్తాను వినండి. మీ దర్శనం అలా ఉండాలి. నెంబర్ 2, తెరలంటే ఏంటో చెప్తాను వినండి జాగ్రత్తగా. మీ విశ్వాసం చిన్నది ఉండకూడదు, మీ విశ్వాసం చాలా విశాలంగా ఉండాలి. స్థలం పెరిగితే సరిపోదు, పైన తెరలు కూడా సాగాలి కదా. అందుకు మీ దర్శనం పెద్దదే, మరి ఆ దర్శనానికి తగిన విశ్వాసం కూడా మన దగ్గర ఉండాలి. అందుకని మీ విశ్వాసం కూడా పెద్దది చేయండి. ఎక్కడ ఉన్నారో, ఎంత విశ్వాసంలో ఉన్నారో అంత విశ్వాసంలో ఆగిపోకండి. మీ విశ్వాసాన్ని విశాలపరచండి, అది కూడా పెంచడానికి ప్రయత్నం చేయండి. అందుకని నేను అలా వచ్చి అలా కూర్చొని వినిసి వెళ్ళిపోయి, మళ్ళీ వచ్చి కూర్చొని వినిసి వెళ్ళిపోయి అక్కడే ఆగిపోతే దేవుడు ఏమీ చేయలేడు. వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ ఏమీ
చేయలేకపోయిన వాక్యం చదువుతున్నాం. చేయలేడా దేవుడు? చెప్పండి అమ్మా. దేవుడు చేయగలడు, కానీ వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ ఏ సూచక్రియ చేయలేకపోయాడు. మీరు ఎంత నమ్ముతారో దేవుడు అంత కార్యం చేస్తాడు. మీరు దేవుణ్ణి ఏ విధంగా నమ్మగలుగుతారో దేవుడు అలాంటి కార్యాలను ఆయన జరిగించగలుగుతాడు. అందుకని మీరు నమ్మాలి అని, మీ విశ్వాసాన్ని కూడా పెద్ద చేసుకోవాలని నేను నమ్ముతూ ఉన్నాను. ఒక రోజున ఒక దేవదూత ఉండ్రాజవరానికి వచ్చిందట. ఇది ఒక ఇల్యుస్ట్రేషన్, వినండి జాగ్రత్తగా. వచ్చి, ఉండ్రాజవరంలో ఉన్నటువంటి ప్రజలారా, రేపు సాయంకాలం ఒక దేవదూత పలానా ప్రదేశానికి, మరి మీ ప్రాంతాల్లో ఏ ప్రదేశాల్లో నాకు తెలియదు, పలానా ప్రదేశానికి జీవజలం తీసుకొని వస్తాడు. ఆ జీవజలం తాగిన వాళ్ళకి మరణం ఉండదు, రోగాలు ఉండవు, ముసలవరు. అందుకని ఆ జీవజలం తాగడానికి మీరు సిద్ధపడి, మీరు ఏ పాత్ర తెచ్చుకుంటారో ఆ పాత్ర నిండా జీవజలం పోస్తారని చెప్పింది. ఎవరు? ఒక దేవదూత. ఇప్పుడు ఉండ్రాజవరంలో ఉన్న కొంతమంది మనుషులు అలా చెప్తారండి, అది జరిగిపోద్దా? మనుషులందరూ ఎల్లకాలం బతికితే ఏ రోగం రాకపోతే భూమి నిండిపోదా? అలా అంటారు. అది ఏమీ కాదని చెప్పి కొంతమంది నమ్మడం మానేశారు. కొంతమంది ఏం చేశారంటే, ఏమో జరుగుతుందేమో, ఒకసారి అక్కడ దాకా వెళ్ళి చూసొచ్చేద్దాం అని కొంతమంది వెళ్ళారు. మా మోహన్ లాంటి వాళ్ళు ఏం చేశారంటే, ఎలాగా వెళ్తున్నాం కదా, జోబులో తిన్న టీ గ్లాస్ పట్టుకొని వెళ్దాం, ఇస్తే తెచ్చుకోవచ్చు, ఇవ్వకపోతే చోటన దాసేయచ్చు అని చెప్పి చిన్న టీ గ్లాస్ పట్టుకొని వెళ్ళాడు. వెళ్తే మా నాగమణి గారు ఏం చేస్తే బిందొట్టుకొని వెళ్ళారు. చెప్పింది కదా దూత, ఒకవేళ ఇస్తే తెచ్చుకుంటా, బిందు పెద్ద బరువేముంది, ఇస్తే తెచ్చుకొని పక్కింటి వాళ్ళకి, మా చిన్నాన్నకి, మా పెదనాన్నకి అందరికి ఇస్తే మోకాల నొప్పులతో తలనొప్పులతో బాధపడుతున్నారు, అన్ని రోగాలు పోతాయని బిందొట్టుకొని వెళ్ళింది. అయితే ఆవిడ బిందొట్టుకొని వెళ్తుంటే మా నవిత ఊరుకుంటుందా? పెద్ద డ్రమ్ పట్టుకొని వెళ్ళింది. ఏం చేసింది? డ్రమ్ పట్టుకొని వెళ్ళింది. ఎందుకంటే ఇవిడికి చాలా ఆశ, అందరికీ పంచేయాలని పెద్ద కోరిక. డ్రమ్ పట్టుకొని వెళ్ళింది. ఈలోగా ఏం చేసింది? మా జ్యోతి ఊరుకోదు కదా, వాళ్ళు బిందొట్టుకొని వెళ్ళారు, వీళ్ళేమో ముంతొట్టుకొని వెళ్ళారు, వీళ్ళేమో గ్లాస్ పట్టుకొని వెళ్ళారని ఆవిడ ఏకంగా ట్యాంకర్ మాట్లాడుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి? ట్యాంకర్ మాట్లాడుకొని వెళ్ళిపోతే అనుకున్న టైంకి దూత వచ్చింది. ఆ అనుకున్న టైంకి వచ్చిన దూత ఏం చెప్పిందంటే, నా దగ్గర జీవజలం ఉంది, ఎవరే పాత్రలు తెచ్చుకున్నారో ఆ పాత్రలతో పట్టుకెళ్ళండి అని చెప్పింది. ఇప్పుడు మా మోహన్ బాధ ఎలా ఉంటుందో చెప్పండి. ఎలా ఉంటుంది చెప్పండి? అక్కడ తీసుకోవడానికి లేదా? ఉంది. కానీ ఈయన ఎంత పట్టుకెళ్ళాడు? గ్లాసే పట్టుకెళ్ళాడు. కొందరు మామూలుగా వెళ్ళారు చూద్దాం అనుమానంతో. వాళ్ళు ఏమనుకుంటున్నారు? అబ్బా వచ్చాను కానీ ఆ బిందు పట్టుకొని వచ్చినా బాగుండేది, ఆ డ్రమ్ పట్టుకొని వచ్చినా బాగుండేది, తోవలా కనిపించింది వచ్చేటప్పుడు, అయినా తేలేకపోయాను అంటారు. ఎందుకు తర్వాత బాధపడతారు అని అంటే, ఏమండి నువ్వు చేయవలసినప్పుడు చేయలేదు కనుక. ఈ స్టోరీ ఉద్దేశం ఏంటంటే, ఏ పాత్ర అయితే నువ్వు పట్టుకొని వెళ్ళావో అది విశ్వాసం. ఎంత విశ్వాసంతో వెళ్తావో అంత నువ్వు తెచ్చుకుంటావు, అంత నువ్వు తీసుకొని రాగలుగుతావు. అందుకు ఈ పునరుత్థానుడైన దేవుడు, ఈ జీవంగల దేవుడు, ఈ సజీవుడైన దేవుడు ఏం చేయాలో తెలుసా? నువ్వెంత నమ్ముతావో అంత కార్యం చేస్తాడు. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తం సాధ్యమే. ఓ సంగమా, క్రీస్తు ప్రేమ సువార్త సంగమా, నువ్వేం చేయాలి అంటే నీ విశ్వాసాన్ని పెంచుకోవాలి, నీ విశ్వాస సరిహద్దులు సాగనివ్వాలి. నీ స్థలం పెంచుకో, నీ తెరలు పెంచుకో. స్థలం అనేది దర్శనం అయితే తెరలు అనేవి విశ్వాసం. మీరు విశ్వాసంలో కూడా పెరగాలి. ఎస్, నేను దేవుడి కొరకు చేస్తే దేవుడు అన్యాయస్తుడు కాడు. నేను దేవుడి కొరకు ఒక అడిగేస్తే నా బిడ్డల సంగతి దేవుడే చూసుకుంటాడు. నేను దేవుడి కొరకు ఏది చేయగలుగుతానో అది జరుగుతుంది. ఇందాక నేను ఇలపర్రు వెళ్ళాను. అక్కడ సేవకుడితో ఒక 5 నిమిషాలు మాట్లాడుతుంటూ ఆయన ఇలా చెప్పాడు. ఆయనకు ముగ్గురు కూతుర్లే. పెద్ద కూతురు ఇప్పుడు స్వీడన్లో పనిచేస్తుంది. ఆవిడకి సుమారుగా 2.5 లక్షల దాకా వస్తాయట అక్కడ స్వీడన్లో. అయితే ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు, దేవుని ఎదుట, దేవుని ముందు నేను మాట్లాడుతూ ఉన్నాను, నా కూతురు ఇప్పుడు దాకా సంపాదించింది ఏది కూడా తన భవిష్యత్తు కొరకు కానీ తన ఆదా కొరకు కానీ నేను దాయలేదు. ఎందుకు దాయలేదంటే, నా విశ్వాసం ఏంటంటే, నా పిల్లలు కూడా అదే నేర్చుకోవాలని నా విశ్వాసం. నేను దేవుడి సంఘాలకి, అవసరంలో ఉన్న సేవకులకి అవసరమైన చోట పెడితే నా బిడ్డల సంగతి దేవుడు చూసుకోడా?
ఒకవేళ అదే డబ్బులతో నేను ఏదన్నా స్థలం కొంటే పెరిగిన మాట నిజమే, పెరుగుతుంది. అది ఏదన్నా దేని మీద ఇన్వెస్ట్ పెడితే పెరుగుతుంది. అయితే ఆ ఇన్వెస్ట్ పెట్టిన దానికన్నా దేవుళ్ళు పెడితే దేవుడు పెంచడా? నా విశ్వాసం ఏంటంటే దేవుడు కొరకు చేస్తే దేవుడు చేస్తాడని నేను నమ్ముతున్నాను. నా బిడ్డలకి ఆ డబ్బులన్నీ దాస్తే నేను రేపొద్దున్న వాళ్ళ పెళ్ళిళ్ళకి అవి ఖర్చు పెట్టవలసి వస్తుందేమో. నేను దేవుడి కొరకు వాడితే ఆ డబ్బులు నేను దేవుడి కొరకు వాడితే నా పిల్లలకి పెళ్లి చేయవలసిన అవసరం నా మీదకి రానివ్వకుండా వచ్చిన వాళ్ళే పెళ్లి చేసుకుని వెళ్ళేలాగా దేవుడు చేస్తాడు అన్నాడు. ఇది ఎంత గొప్ప విశ్వాసం అండి! ఎంత గొప్ప విశ్వాసం మన దగ్గర కనబడాలి. అందుకని మీ విశ్వాసం తెరల్ని పెంచండి, పొడవు చేయండి అని చెప్పాడు. తర్వాత మీ తాళ్ళు పొడవు చేయాలి. ఏవండి, మీ ఎత్తు పెంచారు, మీ గుడారాన్ని పెంచారు, మీ తెరలు పెంచారు, తాళ్ళు 3 అడుగులు ఉంటే ఎలాగా? తాళ్ళు ఏం చేయాలి? తాళ్ళు పొడవు చేసుకోవాలి. బయట టెంటేశారు. ఏవండి, కర్ర 10 అడుగులుంటే తాడు 3 అడుగులుంటే ఎక్కడ సరిపోద్ది? ఏం చేయాలి? పొడవు చేయాలి. ఈ త్రాళ్ళు ఎవరంటే సంఘంలో పరిచారకులు లేపబడాలి. నేను ఎప్పుడు చెప్తాను, ఎక్కడికెళ్ళా మీరు ఈ మధ్య లేదా మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఈ టీజీఎం సహవాసంలో నేను చూస్తున్నప్పుడు నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఎక్కడికక్కడ సేవకులు, ఎక్కడికక్కడ పరిచారకులు, ఏవండి వండే వాళ్ళ దగ్గర వండేది, నడిపించే వాళ్ళ దగ్గర నడిపించేది, వడ్డించే వాళ్ళ దగ్గర వడ్డించేది, ఎక్కడికక్కడ లేపబడతా ఉన్నారు. అయితే అక్కడితో ఆగొద్దు, మీ తాళ్ళు ఇంకా పొడవు చేయండి, ఇంకా పెంచండి పరిచారకుల్ని, ఇంకా లేపండి సేవకుల్ని. అలా లేపి పరిచర్యను మీరేం చేయాలి? మీ తాళ్ళు పొడవు చేయటానికి మీరు ప్రయత్నం చేయాలి. అందుకని పరిచారకులు లేపడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజున మీ సేవకుల యొక్క ప్రయాస ఎంతమందిని వెనకేసుకొని బైబిల్ ట్రైనింగ్ తీసుకొని వెళ్ళి, బైబిల్ స్కూల్కి తీసుకెళ్ళి, బైబిల్ స్టడీలో పెట్టి, ఇవన్నీ దేనికోసం అంటే అదంతా దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క రాజ్యం విస్తరించడానికి ఈ తాళ్ళు పొడగవుతూనే ఉండాలి. అయితే యవనస్తులారా, మీరేం చేస్తున్నారు? మీ బలం ఏం చేస్తున్నారు? మీ శక్తి ఏం చేస్తున్నారు? మీ తాళ్ళు పొడవడానికి, దేవుని సేవలో మీరు వాడబడ్డానికి మీ అవసరత చాలా ఉంది. కాబట్టి మీరు కూడా దేవుని సేవలో వాడబడ్డానికి ప్రయత్నం చేయాలి. గుడారం స్థలం అంటే దర్శనం, తెరలంటే మీ విశ్వాసం, తాళ్ళు అంటే మీ పరిచారకులు ఏం చేయబడాలి? పెంచుకోవాలి. మీరు పెంచడానికి ప్రయత్నం చేయాలి. నెంబర్ 4 ఏవండి, మేకులు అంటే గనక ఇవి స్థిరత్వానికి గుర్తు. స్థిరంగా ఉండాలి. మీరు ఎక్కడో కడుగు అక్కడో కడుగు వేయొద్దు. తెరలు పెంచారు, తాళ్ళు పెంచారు, కర్రలు పెంచారు, స్తంభాలు పెంచారు, మేకులు లేకపోతే అది నిలబడుతుందా? ఏమవుతుంది? చదువుతున్నాను చూడండి, 54 చదువుతున్నాను చూడండి, 11వ వచనం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. సాతానుడు మామూలుగా కొట్టడు. అభివృద్ధి చెందుతున్న మిమ్మల్ని చాలా గాలివానలు రేపుతాడు, చాలా పెనుగాలులు మన మీద వదులుతాడు. మనం కట్టబడ్డం, నిలబడ్డం వాడికి ఇష్టం ఉండదు. అందుకని ఊపుతుంటాడు. ఆ ఊపులు కదిలిపోకుండా ఏం చేయాలి? మీ మేకులు దిగ్గొట్టాలి, మీ మేకులు స్థిరంగా ఉండాలి. అందుకని స్థిరం కావాలి. సంఘంలో కొంతమందికి ఎలాంటి బుద్ధి ఉంటుందంటే, ఎక్కడో అడిగేస్తారు, అక్కడో అడిగేస్తారు. ఇక్కడ నచ్చకపోతే అక్కడికి వెళ్తారు, అక్కడ నచ్చకపోతే ఇక్కడికి వస్తారు. ఈ కదిలే అక్కడో కడుగు ఇక్కడో కడిగేసే ఈ క్రైస్తవుల వల్ల స్థిరత్వం ఉండదు. అందుకు మీరు కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ స్థిరులై మీరు నిలబడాలి. ఏమండి, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వేదన వచ్చినా మీతో పాటు సేవకులారా మేము ఉంటామని అన్ని సమయాల్లో, అన్ని స్థితుల్లో కూడా మీరు సేవకుని వెంటే ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. అలా స్థిరులుగా మీరు ఉండగలగాలి. అప్పుడే సాతానుడు దీన్ని కడపలేదు. అప్పుడే గాలివానలు దీన్ని ఏమీ చేయలేవు. గనక మీరు స్థిరమైన వారిగా ఉండాలి. నాకు తెలుసు బాగా ఈ క్రైస్తవుల బుద్ధి ఎలాంటిదంటే గనక ఎక్కడ పొగిడితే అక్కడ పోతుంటారు. వీళ్ళకేం కావాలి? పొగడతలు కావాలి. వీళ్ళకి ఎవరన్నా పొగిడితే, వీళ్ళు ఎవరినైనా మెచ్చుకుంటే ఈ మెచ్చుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటారు. మీకు తెలుసో లేదో కానీ పొగడతలు ఎప్పుడు కూడా 3 కాళ్ళ కుర్చీ లాంటివి. 3 కాళ్ళున్న కుర్చీ లాంటివి. కూర్చోండి ఏమవుతారు? పడితే ఏమవుతుంది? వెన్నుపోస దెబ్బతింటుంది. ఇంక నువ్వు లేవలేవు. అందుకని పొగడతలకు అలవాటు పడకండి.
పొగిడే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. గుచ్చే వాళ్ళ దగ్గర, మిమ్మల్ని హెచ్చరించే వాళ్ళ దగ్గర, మిమ్మల్ని దిద్దే దగ్గర నిలబడండి. ఎందుకంటే దావీదు అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం, వారు నన్ను కొట్టుట నాకు ఉపకారం అని చెప్తాడు. కనుక మీరు స్థిరంగా ఒక చోట నిలబడండి, మేకుల్లాగా గట్టిగా పట్టుకొని నిలబడండి. దేవుడి పరిచర్య విస్తరిస్తుంటుండగా, దేవుడు విశాలపరుస్తుంటుండగా మీరు స్థిరులై ఉండడానికి ప్రయత్నం చేయండి. అపోల్లో నీళ్ళు పోసాడు, నేను నాటాను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే, దేవుడే. అందుకని సేవకుడు పడిన ప్రయాసలో మీలో కొంతమంది సేవకుడికి అందుబాటులోకి వచ్చి సహాయం చేస్తున్న సహాయంలో దేవుడు ఈ పరిచర్యను చూసి ఇంకా విశాలపరచబోతున్నాడు, ఇంకా ఆయన వృద్ధిపరచబోతున్నాడు. ఈ వృద్ధిపరిచే పరిచర్యలో నువ్వు స్థిరంగా ఉండడానికి, నువ్వు మేకిల్లా గట్టిగా నిలబడి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలని, నువ్వు నీ కుటుంబం అలా ఉండాలని నేను కోరుతున్నాను. గుడ్రాలా, పిల్లలు కనలేందానా, విధవరాలా, నువ్వు వృద్ధి పొందుతావు, నీవు విశాలం చేసుకో, నువ్వు అలా ఉండిపోవు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పిన ఏ మాట అయినా నెరవేరుతుంది కనుక స్థానిక సంఘంగా మీరు కూడా దీనిని ఒక వచనంగా, ఒక వాగ్దానంగా తీసుకొని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 1, విడవబడిందానా, పిల్లల కనలేందానా, నీ మీద నేను వాత్సల్యం చూపించి నిన్ను విమోచిస్తాను అన్నాడు. ఆల్రెడీ చేశాడు ఆ పని. ఆయన ఏమన్నాడు, నిన్ను వృద్ధిపరిచి విశాలపరుస్తానన్నాడు. ఆల్రెడీ చేశాడు ఆ పని. 3వ వాగ్దానం చెప్తాను రండి. 3వ వాగ్దానం చదువుతున్నాను. 54 ఏవండి 10వ వచనం చదవండి అమ్మా. ఏమన్నాడు, పర్వతాలు తొలగిపోవచ్చు నీ కళ్ళు ఎదుటే, మెట్టలు తత్తరెళ్ళిపోవచ్చు నీ కన్నులు ఎదుటే, కానీ నేను నీకు ఇచ్చిన నిబంధన, నేను నీకు చేసిన వాగ్దానం, నేను నీకు చేసిన మాట నా దగ్గర నుంచి తొలగిపోదు అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడంటే వాగ్దానం ఇచ్చి విజయాల్లో నడిపిస్తాను అన్నాడు. ఎవరు? దేవుడు. ఈ మధ్యకాలంలో ఇశ్రాయేల్ దేశం మీదకి అన్ని దేశాలు యుద్ధానికి వచ్చాయి. చాలా దేశాలు యుద్ధానికి, ఇప్పటికీ యుద్ధంలోనే ఉంటుంది ఆ దేశం. అయితే దాని అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు ఏమన్నాడో తెలుసా? శత్రు దేశాలకి, మరి ముఖ్యంగా దాని మీద తిరగబడుతున్న దేశాలకు ఆయన ఏమన్నాడో తెలుసా? రాసి పెట్టుకోండి, ఈరోజు మేము చెప్తున్నాం, మీరు రాసి పెట్టుకోండి, సూర్యుడు ఉన్నంతకాలం, భూమి ఉన్నంతకాలం మేము ఉంటామని చెప్పాడు. ఏమన్నాడు ఆయన? మీరు మమ్మల్ని అంతం చేయాలనుకుంటున్నారేమో, మమ్మల్ని లేకుండా చేయాలనుకుంటున్నారేమో, సూర్యుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం మేము ఉంటాం, భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం మేము ఉంటాం అన్నాడు. ఏంటంటే వాళ్ళ ధైర్యం? వాళ్ళ జనాంగం ఎక్కువనా? వాళ్ళ దేశం పెద్దదనా? వాళ్ళ జనాభా విస్తారమనా? కాదు, వాళ్ళ దేవుడు అంత ఉన్నతమైన వాడని వాళ్ళకి నమ్మకం. ఈరోజు సంగమా ఏం చెప్పాడో తెలుసా దేవుడు నీకు? పాతాళలోకపు ద్వారాలు నీ ఎదుట నిలవనేరవు అన్నాడు. పాతాళలోకపు యొక్క ద్వారాలు సంఘం ఎదుట నిలవనేరవు అన్నాడు. ఈ రోజున క్రీస్తు ప్రేమ సువార్త సంఘాన్ని పాడు చేయాలని, డిస్టర్బ్ చేయాలని, గలిబిలి చేయాలని శత్రువు ఎన్ని పన్నాగాలు చేశాడో, కానీ ఆ దేవుడు దీనికి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానంలో విజయంలోనే దేవుడు నడిపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అందుకు నా నిబంధన, నా వలన కలిగిన నిబంధన, పర్వతాలు నీ కళ్ళ ముందే తొలగిపోవచ్చు, మెట్టలు నీ కళ్ళ ముందే తరిగిపోతూ ఉండొచ్చు, అవి కదిలినా నిన్ను నేను కదపను, అవి కదిలినా నీతో నేను చేసిన నిబంధన నేను విడిచిపోను అని చెప్పాడు. ఈరోజు ఈ క్రీస్తు ప్రేమ సువార్త సంఘం శాస్త్రగిరి గారు ఈరోజు ఉండొచ్చు, రేపొద్దున లేకపోవచ్చు, నేను ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఈ సంఘం ఆయన రాకడి వరకు ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఆయన స్థాపించిన సంఘం కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దృక్పథంతో మనం నమ్ముదాం. అలాంటి దృక్పథంతో ఈ సంఘంలో మనం పనిచేద్దాం. అలాంటి దృక్పథంతో ఆ వాగ్దానాలు గట్టిగా నమ్మి ముందుకు సాగుదాం. రండి, మీకు మాట చెప్తాను. అయితే బలంగా ఎంత బాగా పని జరుగుతుందో, దేవుడు ఆత్మ ద్వారా ఎంత బలంగా పని జరుగుతుందో, శత్రువు కూడా అంతే బలంగా చేస్తాడు. అందుకే ఏమన్నాడు చదువుతాను చూడండి, 17వ వచనం. నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఏమన్నాడమ్మా? నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంటే అర్థం ఏంటంటే నీ మీద చాలా వ్యతిరేకంగా వస్తాయి.
చాలా వ్యతిరేకంగా వస్తాయి. అయితే వ్యతిరేకంగా వచ్చే దాని అంతటినీ కూడా నేను వర్ధిల్లకుండా చేస్తాను. నీకు నేను ఇచ్చిన వాగ్దానంలో నిన్నే నేను వర్ధిల్లింపజేస్తాను. వాటి మీద నీకు విజయం దయచేస్తాను. ఒక మాట నమ్మండి, మన మీదకు వస్తున్న వ్యతిరేకం అన్నీ కూడా దేవుడు డోర్లు ఓపెన్ చేయకుండా రాదట. 16వ వచనం చదవండి. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించిన వారిని నేనే, నాశనం చేయుటకై పాడు చేయవారిని సృజించిన వాడిని నేనే. ఏమన్నాడు తెలుసా? అరే, యంత్రాలు చేసేవాళ్ళు, ఆయుధాలు చేసేవాళ్ళు కలుగు చేసింది ఎవరు అంటే నేనే. అంటే వారి మీద కూడా నాకు సర్వాధికారం ఉంది. అలా తయారు చేసిన వాడిని ఎక్కడ ఆపాలో, ఎక్కడ అడ్డాలో, ఎక్కడ అనచాలో నాకు తెలుసు. అందుకు నీకు విరుద్ధంగా వస్తున్నాయని నువ్వేం కంగారు పడొద్దు. నీకు విరుద్ధంగా వస్తున్నాయేమని నువ్వు కంగారు పడొద్దు. నీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధాన్నైనా నేను ఆపగలను అని చెప్తున్నాడు. అందుకని ఈ రోజున ఈ సంఘంలో ఉన్న బిడ్డలకి, ఈ సంఘాన్ని నడిపిస్తున్న నాయకులకి, సేవకులకి నేను చెప్పే మాటల్లో ఒకటే, ఇది దేవుడి సంఘం, ఇది దేవుడిచ్చిన సంఘం, దేవుడు దీన్ని వృద్ధిపరుస్తున్న సంఘం కనుక ఆయన ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది. దీనికి విరుద్ధంగా వచ్చిన దేన్నైనా ఆయన ఆపి విజయాల్లోనికి దీన్ని నడిపిస్తాడు. అందుకని ఆయన వాత్సల్యం చూపించి విమోచించేవాడు, వృద్ధిపరిచి విశాలపరిచేవాడు, వాగ్దానం చేసి విజయాలు ఇచ్చేవాడు. అందుకే భయపడొద్దు. దేవుడు దీని అవసరాలు తీర్చడంలో, దీన్ని కొనసాగించడంలో, దీన్ని నడిపించడంలో ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన చాలిన దేవుడు, ఆయన శక్తినిచ్చే దేవుడు. అందుకనే మీరు ఎప్పుడు దిగులు పడొద్దని మీకు మనవి చేస్తున్నాను. ఇంకొక మాట చెప్పి నేను ముందుకెళ్తాను రండి. 54:5 వచనం. 54:5 వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు? అప్పటికి గొడ్రాల స్థితిలో ఉన్నారు. భవిష్యత్తు బాగుందా? బాగోలేదు. భర్త చచ్చిపోయి ఏమైంది? ఇప్పుడు ఆవిడ విధవరాలు అయిపోయింది. 4వ వచనంలో ఉందా మాట? 4వ వచనంలో, భయపడకము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, అవమానం తలంచకము, నువ్వు లజ్జపడనక్కర్లేదు, నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైద్యపు నిందనిక జ్ఞాపకం చేసుకొనువు. నువ్వు విధవరాలవి, నువ్వు పిల్లలు లేని దానివి, నువ్వు గొడ్రాలివి, నువ్వు విధవరాలివి. అయితే నేనేం చేస్తానో తెలుసా? నీ వైధవ్యాన్ని తీస్తాను, నీ భర్త స్థానంలోకి నేను వచ్చేస్తాను, భర్త లేని స్థానంలో మళ్ళీ నేను వచ్చేస్తాను అన్నాడు. అలాగే వచ్చాడు యేసుక్రీస్తు మృతుల్లోంచి లేచి. వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే ఆవిడికి విలువ పెంచుతానన్నాడు. ఆవిడేమన్నాడు? నిన్ను వైధవ్యం నుంచి విడుదల చేస్తాను, నీ విలువను నేను పెంచుతాను అని చెప్పాడు. ఏమండి, ఈరోజు కూడా ఇశ్రాయేల్ దేశం చిన్న దేశమైనా ప్రపంచ దేశాలు చూసి ఎందుకు భయపడతాయి? దాని విలువ అంత గొప్పది, దానికి ఇచ్చిన జ్ఞానం అంత గొప్పది, దానికి ఇచ్చినటువంటి సామర్థ్యం అంత గొప్పది. అందుకే చిన్న దేశమైనా చాలా దేశాలు భయపడతాయి. ఈరోజు సంఘానికి ఆ వాగ్దానాలు మీరు చూసుకోవాలి. సంఘంలో ఉన్న మీరు ఏమీ లేని దాన్నని, నేను చేతగాని దాన్నని, నాకు భర్త లేడని, నాకు బిడ్డలు లేరని, నేను విధవరాలని నువ్వు ఏమీ బాధపడనవలసిన అవసరం లేదు. అందరికంటే నువ్వు గొప్పదానం అన్న సంగతి మర్చిపోకు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనుషులకు అందరూ ఉండొచ్చేమో, నీకు మాత్రం సర్వాన్ని చేసిన దేవుడే ఉన్నాడు, లేడా? ఏమండి, అందుకని నేను ఏమీ లేని దాన్ని, తక్కువ దాన్ని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు అందరికంటే గొప్పదానివి. ఎవరంటే దేవుని బట్టి నీకు అన్నీ ఉన్నాయి. బైబిల్లో ఏముందో తెలుసా? విశ్వాసమును బట్టి దరిద్రులైన వారిని భాగ్యవంతులు అనుకునిచున్నాము కదా అంటాడు యాకోబు. అందుకని ఈరోజు నా మాటలు వింటున్న స్నేహితులారా, అమ్మ లేక నాన్న లేక అనాథగా ఉన్నావేమో, భర్త లేక విధవరాలుగా ఉన్నావేమో, భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందేమో. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఏ స్థానంలో ఎవరు కోల్పోయారో ఆ స్థానాన్ని నేను భర్తీ చేసి నీ విలువను నేను పెంచుతానని చెప్తా ఉన్నాడు. ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్న నేను పెద్ద చదువుకున్న వ్యక్తిని కాదు. నేను స్కూల్కి వెళ్ళి చదివిన చదువు 8వ తరగతి. నేను పెద్ద చదువుకోలేదు.
నేను స్కూల్కి వెళ్ళి చదువుకున్న చదువు 8వ తరగతే. కానీ ఇప్పుడు నేను పనిచేస్తున్న సంఘంలో ఏమండి, అక్కడ డాక్టర్లు ఉంటారు, అక్కడ ఇంజనీర్లు ఉంటారు, అక్కడ పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు, అక్కడ పెద్ద పెద్ద టీచర్లు ఏమండి, అక్కడ చాలా కంపెనీలు పెట్టిన యజమానులు ఉంటుంటారు. అలాంటి వాళ్ళ మధ్య దేవుడు తీసుకెళ్ళి వాడుకోవడం, ఎన్నికలేని నన్ను, చదువురాని నన్ను, పల్లెటూరులో ఉన్న నన్ను దేవుడు అంత స్థితికి తీసుకెళ్ళడానికి ఈ విలువ ఎవరిచ్చింది? మరి నా విలువ పెంచిన దేవుడు మీ విలువ పెంచడా? ఏమండి, మన విలువ పెంచడానికే ఆయన సిలువలోకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ఏమన్నాడు తెలుసా? ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు, స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించాడు. యేసు రక్తం ఎంత విలువైంది? ఆ విలువైన రక్తంతో మనం కొడబడ్డాం. అందుకే మీరు వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన ఏమండి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారు అన్నారు. అందుకు నీ విలువ దేని బట్టి పెరిగిందో తెలుసా? నీ ఆస్తిని బట్టి కాదు, నీ కుటుంబాన్ని బట్టి కాదు, నీ కులాన్ని బట్టి కాదు, యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి నీ విలువ పెరిగింది. అందుకు మన విలువని పెంచే దేవుడు ఆయన ఎవరు? యేసు ప్రభు. అందుకని నేను నమ్మే మాటల్లో ఒకటే, యేసు దగ్గరికి వచ్చి యేసును అంగీకరించి ఆయన సంఘంలో సభ్యులైన ప్రతి ఒక్కరూ కూడా మీరేమనుకోవాలంటే, క్రీస్తునందు నేను ఐశ్వర్యవంతురాలుని, క్రీస్తునందు నేను భాగ్యవంతుణ్ణి, క్రీస్తులో నాకు అన్నీ ఉన్నాయి అన్నటువంటి ధైర్యంతో మనం బ్రతకాలి. ఎందుకంటే ఆయన మన నిందలు తీసివేసి, మన అవమానాలు తీసివేసి, మన విలువను ఆయన పెంచే దేవుడు. వినండి, చెప్తాను జాగ్రత్తగా. ఈ లోకంలో మనకేమీ లేనోళ్ళం కావచ్చు, కానీ ప్రభులో మనం అన్నీ ఉన్నవాళ్ళమే. మన ఐశ్వర్యం కంటికి కనిపించేది కాదు. అలాంటి ఐశ్వర్యవంతులుగా దేవుడు మనల్ని చేశాడు, అలాంటి రాజ్యాన్ని మనల్ని చేశాడు. ఇక్కడ ఎవరైనా ధనవంతుని అడగండి, ఈ భూమి మీద ఆయనకి చాలా ఆస్తులు ఉండొచ్చు, పరలోకానికి చోటు ఉందేమో అడగండి. ఎంత డబ్బుతో కొంత దొరుకుతుంది అక్కడ. కానీ నీవు నేను ఒక చిల్లుగవ్వ ఖర్చు పెట్టకుండా, ₹1 ఖర్చు పెట్టకుండా నీ కొరకు అక్కడ ఏం చేయబడ్డాయి ఉన్నాయా? మీరు ఎగిరి గెంతేయాలి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? నేనుండే స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, అందుకు మీకు స్థలాలు ఉన్నాయని చెప్పాడు. నీ పేర్లు అక్కడ స్థలాలు ఉన్నాయి, నీ దేవుడు అక్కడ నీకు స్థలాన్ని ఉంచాడు, నీ దేవుడు నీకు అక్కడ ఏమండి ఇల్లులు కట్టించాడు. అది నువ్వు డబ్బుతో కొనలేంది, ఈ భూమి మీద ఏ మనుషుడికి దక్కని భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఇది మన విలువ పెరిగినట్టు కదా. అందుకని వీటిని యందు మనం ఆనందించడం నేర్చుకోవాలి, వీటిని బట్టి మనం ఆనందించడం నేర్చుకోవాలి. గొడ్రాలుగా పిల్లల కనలేనటువంటి స్త్రీతో దేవుడు చెప్తున్న మాట, నిన్ను విమోచిస్తాను, నీ మీద వాత్సల్యం చూపిస్తాను, నిన్ను వృద్ధిపరుస్తాను, నిన్ను విశాలపరుస్తాను, నీకు వాగ్దానం ఇస్తాను, నీకు విజయాల్లో నడిపిస్తాను, నీ వైదవ్యపు నిందను తొలగిస్తాను, నీ విలువను పెంచుతాను. నేను ఎప్పుడు ఇలా అంటాను, పౌలు కూడా అన్నాడు, అతిశయించువాడు నీకు ప్రభు ఉన్నాడా? ప్రభు ఉంటే అతిశయించు. సొంత ఇల్లు లేకపోయినా బాధపడొద్దు, సొంత వాకలు లేకపోయినా బాధపడొద్దు. నీకు ప్రభువు ఉన్నాడు కనుక ప్రభువుని బట్టి అతిశయించువాడు ప్రభుని బట్టే అతిశయించాలి. ఆయన రక్తం నీ కోసం కార్చాడు, ఆయన ఆత్మను నీకు ఇచ్చాడు, ఆయన వాక్యం నీకు ఇచ్చాడు, ఆయన సంఘాన్ని నీకు ఇచ్చాడు, ఆయన సహవాసం నీకు ఇచ్చాడు. రేపొద్దున ఇక్కడ కళ్ళు మూస్తే ఆయన రాజ్యం నీకు ఇస్తాడు. ఎంత విలువైన వాళ్ళమండి మనం, ఎంత ధన్యులం మనం. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి నిండు మనసుతో ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ విలువని పెంచిన దేవుడికి మనం ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. అంత గొప్ప వాగ్దానాలు ఇచ్చిన ఈ క్రీస్తు ప్రేమ సువార్త సంఘం ఇంకా మీరు వర్ధిల్లుతూ ఆయన రాజ్యం వరకు తేజరెల్లుతూ అనేకులను ఈ సంఘంలోనికి నడిపిస్తూ మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ మెల్లని స్వరం మాకు వినిపించావు. నిజమే, ఇది మాది కాదు, సంఘం నీది. సంసార పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు ఎక్కువ మంది అవుతారని చెప్పావు. నిజమే, ఇది యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో మీరు ఇచ్చిన వాగ్దానమే.
ఒక జనంగాన్ని సంపాదించలేని ప్రజలు ఇప్పుడు సర్వలోకం అంతా వ్యాప్తి చెందేలాగా చేశావు. అందులో ఈ వండ్రాజ్వరంలో ఈ సంఘం కూడా అందులో ఉంది. ఆ సార్వత్రిక సంఘంలో ఈ సంఘం కూడా ఉంది ప్రభువా. దీన్ని మేము అర్థం చేసుకుంటూ బ్రతకడానికి మాకు సహాయం చేయండి. నిరాశపడకుండా మేము నిరీక్షణతో పనిచేయడం మాకు నేర్పించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి దేవా. మా దర్శనం పెద్దదిగా చేసుకొని పని చేయడానికి, మా విశ్వాసాన్ని పెంచుకొని మేము పని చేయడానికి, మా పరిచారకులు పెంచుకొని మేము పని చేయడానికి, స్థిరత్వం కలిగి నమ్మకత్వం కలిగి పని చేయడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. సంఘంలో ఉన్న బిడ్డలారా, నువ్వు దిగులు పడొద్దు. ఏమీ లేదని, ఎవరూ లేరని దిగులు పడొద్దు. నువ్వు విధవరాలవైనా నువ్వు దిగులు పడొద్దు. నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయిపోతాడు. నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త స్థానంలోకి వచ్చేస్తాడు. ఆయన నీకు విలువని పెంచుతాడు, నీకు ఘనతనిస్తాడు. ఆ దేవుని బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఆయనకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. దైవజనులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా విశ్వాసంతో మోకరించి ప్రార్థనలో గడపండి అమ్మా. మీరు విన్న తర్వాత ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. విన్న తర్వాత వాక్యానుసారంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నిజమే ప్రభువా, నాతో సూటుగా నువ్వు మాట్లాడావు. నీ మాటలు బట్టి నీకు వందనాలని దేవుడికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. దైవజనులు రవి గారు ముందుకు వస్తారు. దైవజనులు రవి గారు ముందుకు వచ్చి వాక్యం కోసం ప్రార్థన చేస్తారు. మనం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభిద్దాం. అందరూ నోరు తెరవాలి బయటికి. ఎంతమంది ప్రార్థన చేస్తే